హాయ్ సుమంత్. హాయ్ రవి. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? I'm good, fine. How are you? డూయింగ్ గుడ్ గుడ్ సుమంత్. సో బేసిక్గా స్టార్ట్ చేద్దాం సుమంత్. నీకు ముందరే చెప్పాం కదా ఏం చేస్తున్నావు అనే పాయింట్ నుంచి. సో ప్రస్తుతానికి నువ్వు ఏం చేస్తున్నావు, నీ ప్రస్తుతం లైఫ్ అప్డేట్ ఏంటి, ప్లస్ అంటే ఏ థింగ్స్ చేస్తున్నావు, దేని మీద వర్క్ చేస్తున్నావు, ఆ, ఎలా వెళ్తున్నాయి అనే దాని మీద నుంచి స్టార్ట్ చేద్దాం. సో అంటే వినే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే చాలా మంది వరకు మన బ్యాచ్లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఐదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ ప్రొఫైల్లో చేశారు. నువ్వు తీసుకున్నది ఎంటర్ప్రెన్యూర్షిప్, ప్లస్ అది కూడా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం, ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చి స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయడం, మొత్తం మేనేజ్ చేయడం లెక్చరర్స్ని, అది సో డిఫరెంట్ థింగ్. సో షుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అంటే డిఫరెంట్ ఫీల్డ్, డిఫరెంట్ డొమైన్లో, అంటే రోడ్ నాట్ టేకెన్ తీసుకుని వెళ్తున్నారు కాబట్టి, సో వినే వాళ్ళకి లేకపోతే కొత్తగా అలా ట్రై చేయాలనుకునే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. సో నువ్వు కొంచెం డిస్క్రైబ్ చేయొచ్చు అంటే ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు, ఆ, ఏమేం చేస్తున్నావు, కొంచెం ఒక బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ అబౌట్ ద ప్రొఫెషనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ హ్యాపెనింగ్స్ ఇన్ ద పర్సనల్ లైఫ్. Okay. Yeah. So right now, like you said, Kudu Prastham aithe, we have colleges here, education institutions. ఓకే. Tara Junior College and Tara Degree College. రెండు కాలేజీలా? యా, రెండు కాలేజీలు ఉన్నాయి. తారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఇక్కడ ముమ్మిడివారం లోన ఉంది. ఇట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకే. Okay, so I am heading the organizations as a chairman and secretary and correspondent. Okay. I'm looking after these two colleges as of now. Administration and management overall గా మొత్తం అంతా కూడా నేను ఇవి కాలేజెస్ చూసుకుంటున్నాను. ఓకే. Apart from that, I'm an Art of Living teacher also. Okay. Art of Living organization lo I'm a faculty member, where we take courses with respect to youth empowerment seminars and happiness courses and దానికి మైండ్ అండ్ బాడీ హెల్త్ అండ్ వీటన్నిటి నుంచి కూడా we take workshops. ఓకే. we teach mind management techniques, యోగా, ప్రాణాయామం, మెడిటేషన్స్, ఇవన్నీ కూడా టీచ్ చేస్తుంటాను ఇన్ మై ఫ్రీ టైం. ఓకే. నైస్ నైస్. అంటే నాకు తెలుసు నువ్వు అప్పుడప్పుడు బెంగళూరు వస్తూ ఉంటావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్కి వచ్చినప్పుడు కలుస్తూ ఉండవు, అది జరుగుతూ ఉంటుంది. ఈ ఇంక్యులేషన్ వీటి గురించి కూడా మనం తర్వాత కవర్ చేద్దాం, అంటే ఎందుకు ఎలా వచ్చావు, అది ఏం చేస్తాం అనే పాయింట్ మీద. సో ఫస్ట్ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చెప్పావు కదా, 2 కాలేజెస్, గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, వన్ ఈజ్ జూనియర్ కాలేజ్, ఇంకోటి డిగ్రీ కాలేజ్ అని. సో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు సుమన్ ప్రస్తుతానికి? రెండు కలిపి ఒక 500 స్టూడెంట్స్ వరకు ఉంటారు. ఓకే. ఓకే. సో హ్యూజ్ నంబర్ అండ్ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో కదా, అంటే స్టూడెంట్స్ని మేనేజ్ చేయడము, అంటే థింగ్స్ అన్నీ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ కెరియర్ పాత్ ఎన్ని, ఇప్పుడు డిగ్రీ కాలేజ్లో ఎన్ని డిగ్రీ ఆప్షన్స్ ఉన్నాయి నువ్వు హ్యాండిల్ చేసే దాంట్లో? మనకి డిగ్రీ గ్రాడ్యుయేషన్లో బిఎస్సి, బ్యాచులర్ ఆఫ్ సైన్స్, అండ్ బీకామ్, బోత్ ఆర్ దేర్. సైన్స్ అండ్ ఆర్ట్స్ రెండు ఉన్నాయి. సైన్స్ స్ట్రీమ్స్ లో వీ హ్యావ్ కంప్యూటర్స్, బాటనీ, కెమిస్ట్రీ ఇస్ దేర్. తర్వాత బీకామ్ లో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీబీఏ, దీస్ కోర్సెస్ ఆర్ దేర్. ఓకే. ఓకే. నైస్ నైస్ సుమంత్. ఇప్పుడు ఇందులో నేను అడగాలన్న మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీ ఫాదర్ ఆల్రెడీ సూపర్ ఎక్స్పర్ట్గా రన్ చేసి నీకు హ్యాండ్ ఓవర్కి వచ్చింది కదా. ఐ థింక్ యూ అండ్ యువర్ ఫాదర్ డిడ్ ఇట్ టుగెదర్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైం కదా, బిఫోర్ లేదు, మీరు దాన్ని అక్వైర్ చేసి మీకున్న ల్యాండ్లోనో ఎక్కడో కాలేజ్ ఉండింది, సో మీరు అక్వైర్ చేసి మీరు స్టార్ట్ చేసి తీసుకొని రన్ చేయడం చేశారు. ఇట్స్ లైక్ ఏ ఫస్ట్ టైం ఫర్ యూ ఆల్సో రైట్? ఇట్స్ నాట్ లైక్ లెగసీ నుంచి వచ్చేది కాదు కదా, అంటే మీ ఫ్యామిలీ తాతల నుంచి రన్ చేసే కాలేజ్ లా కాదనుకుంటా కదా, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. ఎస్, కరెక్ట్. ఇది యాక్చువల్గా నేను ఎంబీఏ అయిపోయింది 2013. అయిపోయిన తర్వాత ఐ వాజ్ వర్కింగ్ సమ్వేర్. నేను వర్క్ చేస్తున్నాను హైదరాబాద్ లో అనుకుంటా కదా, హైదరాబాద్ హైదరాబాద్ లో స్టార్ట్అప్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే.
రీజన్ అప్పుడు నేను స్టార్ట్అప్ కంపెనీలో వర్క్ చేసింది ఎందుకు అంటే యూ హ్యావ్ మోర్ ఫ్రీడమ్ అండ్ గ్రోత్ అది ఉంటుంది. యూ నాట్ బి లైక్ సర్వెంట్ ఇన్ షిప్. కరెక్ట్. ఒక sailor లా కాదు, ఒక కెప్టెన్ లా ఉండొచ్చు అన్నట్టు నా ఒక ఐడియాలజీ అనమాట. సో దేర్ ఇస్ సేయింగ్ విచ్ గోస్ సేస్ లైక్ ఇట్స్ బెటర్ టు బి కెప్టెన్ ఆఫ్ ఎ స్మాల్ షిప్ రాదర్ దాన్ టు బి sailor ఇన్ ఎ బిగ్ షిప్ అని. సో అట్లా ఒక స్టార్ట్అప్ కంపెనీ తీసుకుని వర్క్ చేస్తున్నా. బట్ డౌన్ ది లైన్ ఐ ఫెల్ట్ లైక్ ఈవెన్ స్మాల్ షిప్ అయినా సరే యు ఆర్ అన్ ఎంప్లాయీ అన్నట్టు. బట్ సమ్హౌ ఐ వాంటెడ్ టు బి ఆల్వేస్ హ్యావ్ అన్ ఇండిపెండెంట్ అండ్ సొంతంగా ఏదో చెయ్యాలి అన్న ఒక మైండ్ సెట్ ముందు నుంచి ఉంది. మనం కూడా ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, చాలా ట్రై చేసేవాళ్ళం. ఇది చేద్దామా అది చేద్దామా అని. ఆఫ్టర్ ఇంజనీరింగ్ హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా కొత్త ఐడియాస్ ఏమైనా చేద్దామా. సో ఆ టైంలో లైక్ యూ సెడ్ మాకు మా నేటివ్ ప్లేస్ లో ఉన్న ల్యాండ్ లో కాలేజ్ లీజ్ కి ఏదైతే ఇచ్చామో ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ అండ్ దే ఆర్ రెడీ టు వైండ్ అప్. It's been there for 20 years or so. It's very good profile college, but then for some reasons it was not performing well. దానివల్ల ఏమంటే దే ఆర్ రెడీ టు వైండ్ అప్. ఆ టైంలో నేను అడిగితే మా ఫాదర్ ఏమన్నారంటే, why do you have to start your life from the scratch? ఇప్పుడు ఎందుకు వద్దు, వర్క్ చెయ్యి, సెటిల్ అవ్వు, ఆ తర్వాత కావాల్సిన డబ్బులు ఉన్న తర్వాత పెట్టుకొని 5 to 10 years అయిన తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏం చేస్తావు, బిజినెస్ చేస్తే ఏమో చెయ్యి, ఇప్పుడు ఎందుకు ఈ తల్లిపోట్లని, కెరీర్ నువ్వు సెటిల్ అవ్వలేదు అని చెప్పి అన్నారు. ఓకే, దెన్ ఆఫ్టర్ 2 years ఈ స్వామి తర్వాత వాట్ ఎవర్ ఐ డోంట్ నో వాట్ హీ ఫెల్ట్ ఇంట్యూటివ్లీ మళ్ళీ ఇంకొక ప్రపోజల్ వస్తుంది అని అగైన్ మళ్ళీ అడిగితే దెన్ మై ఫాదర్ సెడ్ ఓకే లెట్స్ డూ చేద్దాము అన్నట్టుగా. He also came forward and he supported me and we purchased the college license and revamped everything and we started from zero knowledge. Even my father is not there in this field. My father kuda government sector lo pan chesaru. Din zero knowledge, naaku zero knowledge, so we started literally from zero. ఓన్లీ మీ లీజ్ ఇచ్చిన ప్లేస్లో కాలేజ్ ఉందన్న ఐడియా ఒకటే ఉంది మీకు, ప్లస్ అది కూడా నాన్ పర్ఫార్మింగ్ ఉంది. ఆల్రెడీ 20 years నుంచి రన్ చేసేవాళ్ళు నాన్ పర్ఫార్మింగ్ చేస్తున్నారు, మీకు అసలు ఏం ఐడియా లేదు. సో మీరు ఆ కాలేజీని తీసుకొని సక్సెస్ఫుల్గా రన్ చేయగలరు, ఇప్పుడు ఈ 500 స్టూడెంట్స్ చేయగలరని అప్పుడు ఎలా ఉంది కాన్ఫిడెన్స్? లేదా ట్రై చేద్దాం అనుకొని చేశారా, లేకపోతే వాట్ మేడ్ యూ థింక్ దట్ యూ షుడ్ టేకప్ దిస్ థింగ్? బికాస్ ఎనీ రేషనల్ పర్సన్ మనం కనుక మ్యాథ్ వేసుకుంటే లేదు నీకు ఎంబీఏలో స్టార్టప్లో చేస్తా ఉన్నావు, మీ ఫాదర్ కూడా మైట్ బి రిటైర్డ్ ఆర్ ఆల్మోస్ట్ సెటిల్డ్ ఇన్ గవర్నమెంట్ జాబ్ ఆర్ టు బి రిటైర్డ్ మేబీ కదా ఆ టైంలో చేసుకుంటే. సో ఎందుకు ఈ రిస్క్ అలా అనే అనుకున్నారా, లేదా మీకు ఇన్హరెంట్గా అంటే నాకు తెలుసు నీకు ఆల్రెడీ ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయాలి, లేకపోతే ఏదైనా కొత్తగా డిఫరెంట్గా చేయాలి ఇండిపెండెంట్గా అనే పాయింట్ ఉందని లైక్ నువ్వు కూడా చెప్పావు కదా ఇందాక. కాబట్టి బట్ వాట్ లెడ్ యూ యాక్చువల్లీ, అంటే ఏం చేసి ఆ డెసిషన్ తీసుకోవాలి అని నీకు అనిపించింది, అది తీసుకొని చేయగలము అంటే నువ్వే చెప్పావు జీరో నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి. సో ఏ ధైర్యంతో తీసుకున్నావు ఆ టైంలో? ఇప్పుడు మా ఫాదర్ అండ్ మీ ఇద్దరు స్టెప్ డైరెక్షన్ తీసుకుని బోత్ హ్యావ్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్, బ్యాక్గ్రౌండ్స్. ఇద్దరికి ఉన్న వన్ కామన్ మోటో ఏమి అంటే మా మదర్ ఆఫ్టర్ మై మదర్స్ ఎక్స్పైరీ లైక్ 2007 లో మా మదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత నుంచి సో ఐ స్టార్టెడ్ సీయింగ్ లైఫ్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండ్ నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఐ హావ్ స్ట్రాంగ్ విల్ టు డూ సంథింగ్ ఆన్ హెర్ నేమ్. ఏదో ఒకటి చెయ్యాలి, ఎస్టాబ్లిష్ చేయాలి, కంట్రిబ్యూట్ చేయాలని ఒక ఇది ఉండేది. మా ఫాదర్ కి కూడా సో మా మదర్ ఏదో ఒకటి చేయాలి, ఆ పేరు బతికించాలి అనేది మా ఫాదర్ కాన్సెప్ట్. సో బోత్ ఆఫ్ హ్యాస్ దిస్ వన్ కామన్ ఆబ్జెక్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ కాలేజ్ ఎందుకు అంటే మా ఫాదర్ ఉద్దేశం ఏమి అంటే మై పేరెంట్స్ ఆల్మోస్ట్ వాంటెడ్ టు సీ మీ ఇన్ వెరీ బిగ్ పొజిషన్ లైక్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే అట్లా ఏదో పెద్దగా చూద్దామని వాళ్ళ అంబిషన్. సో ఐ చూస్ ఎ డిఫరెంట్ పాత్, ఇట్లా బిజినెస్ అని నాకు ఓన్గా చేయాలని ఏదో ఉన్నది. సో మా ఫాదర్ ఏమి అంటే ఓకే లెట్స్ వెంచర్ ఇన్ టు దిస్. హీఈస్ వెరీ అడ్వెంచరస్ అండ్ హీఈస్ వెరీ రెడీ టు టేక్ రిస్క్స్
ఓకే. he has that mentality. హుహు. ఈజ్ బ్రేవ్ అండ్ చాలా అగ్రెసివ్ గా కూడా వెళ్తారు చేయాలి అంటే ఏదైనా సరే. హుహు. సో లెట్స్ డూ ఇట్, చేద్దాము, ఎందుకు చేయరు, మన కమ్యూనిటీలో ఎవరు ఈ రీజన్ పైకి రాలేదు, మనం రిచి చూపిద్దాం, నిలబడి చూపిద్దాము అన్న ఒక పట్టుదల, కసి, మా మదర్ పేరు నిలుపుద్దాం అన్న ఇది హుహు. అతనికి మోటో బిహైండ్ స్టార్టింగ్ దిస్ ఆర్ టేకింగ్ దిస్ స్టెప్ అహెడ్. ఓకే. హుహు. మా ఫాదర్ బేసికలీ నెవర్ ఫియర్స్ ఎనీథింగ్. ఓకే. ఏదైనా స్టార్ట్ చేద్దామంటే ఇది రన్ అవుతుందా, సక్సెస్ అవుతుందా, నాలెడ్జ్ ఉందా, అన్ని చేసేది ఏమి ఉండదు. హ్మ్. ఇప్పుడు ఏదైనా అనుకున్నాము అంటే స్టార్ట్ అండ్ డూ, చేద్దాము అన్న ఉంటుంది. ఓహో! చిన్నప్పటి నుంచి కూడా ఐ హావ్ బీన్ గ్రోన్ అప్ ఇన్ సచ్ అన్ ఎన్విరాన్మెంట్. మదర్ కానీ ఫాదర్ కానీ ఏదైనా సరే ఓకే, ఆలోచించొద్దు, చెయ్యు, హుహు. ఏదైనా సరే ముందు స్టెప్ వేస్తేనే తెలుస్తుంది, హుహు. అన్ని తెలుసుకొని అడుగు వేయడం కాదు, అడుగు వేసిన తర్వాత కూడా మనం నేర్చుకోవచ్చు అన్న ఒక ఎన్విరాన్మెంట్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇంట్లో క్రియేట్ చేశారు. ఓకే. ఓకే. నైస్. బిసైడ్స్ దిస్, నాకు మోటో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు అంటే చిన్నప్పుడు నుంచి మై పేరెంట్స్ స్టార్టెడ్ ఫ్రమ్ లిటరల్లీ జీరో. హుహు. మా మదర్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఒక చిన్న రూమ్ లో దే స్టార్టెడ్ లైఫ్ టుగెదర్, హుహు. చిన్న చిన్న గదిలో, ఓకే. విత్ నథింగ్ ఇన్ హ్యాండ్. హుహు. సో చాలా చాలా కష్టపడి మా ఫాదర్ పైకి వచ్చి అన్నీ చేశారు. సో ఆ లైఫ్ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో, మై పేరెంట్స్ అంతా కూడా. హ్మ్. సో ఎన్ని కష్టాలు ఏమైనా కానీ చిన్నప్పటి నుంచి కూడా దే ఫర్గో మెనీ థింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్. ఓకే. అవసరమైతే వాడు తినకున్నా, బట్టలు కొనుక్కోకున్నా, ఏం చేసుకోకున్నా కానీ ఎడ్యుకేషన్ పరంగా ఏ మాత్రం ఏది తక్కువ కాకుండా చేశారు. హుహుహు. సో మా మదర్ చెప్తుండేవారు, హుహు. మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము, అట్లీస్ట్ మనకి ఇప్పుడు తినగలుగుతున్నాము, చదువుకోవడానికి చదువు వస్తుంది, ఇది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. హుహు. సో చదువు ఉంటే ఏదైనా సాధ్యమే లైఫ్ జీవితం అని చిన్నప్పటి నుంచి కూడా మదర్ చెప్తా ఉండేవారు. హుహు. షీఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఎడ్యుకేషన్. ఓకే. మా మదర్ కూడా ఆవిడ సొంతంగా చదువుకున్నారు ఆవిడ ఆ టైంలో. అవును. ఆ టైంలో కొంచెం అంత ఎక్కువ చదివేవాళ్ళు కాదండి. మేబీ 10th, ఇంటర్, మ్యాథ్స్, డిగ్రీకి వెళ్తే చాలా గ్రేట్. లేడీస్ కూడా వెళ్తే. కానీ ఇంకా కూడా ఉండేది. అంటే ఎక్కువ చదువుకుంటే కూడా అమ్మాయిలు పెళ్ళవ్వడం కూడా కష్టం ఉండేదనుకుంటా. జస్ట్ అట్లీస్ట్ మన మదర్ జనరేషన్‌లో మా సైడ్ అయితే అలా ఉండింది కొద్దిగా. సో, ఓకే. సో షీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్. సొంతంగా చదువుకున్నారు అప్పట్లో, చాలా నేర్చుకున్నారండి, చాలా నేర్చుకున్నారు. స్కిల్స్, హార్డ్ వర్క్ అని చాలా వచ్చు మా మదర్కి. సో షీఈస్ మై ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్. ఓకే. సో మనం ఏదైనా చేద్దాం అనుకుంటే, లైఫ్కి ఏదైనా సొసైటీ కంట్రిబ్యూట్ చేయాలి, ఏదైనా చేయాలి అనుకుంటే ద బెస్ట్ థింగ్ విచ్ వీ కెన్ గివ్ ఇస్ ఎడ్యుకేషన్. ఓకే. ఇట్ ఈస్ ఓన్లీ విత్ ఎడ్యుకేషన్ వీ కెన్ బ్రింగ్ చేంజ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ. So this is my motto or inspiration. This is my inspiration. My mother is my inspiration to venture into educational field. Okay. And జీరో నుంచి స్టార్ట్ చేసినా సరే ఐ నెవర్ థాట్, నాకు ఎప్పుడు ఆలోచన రాలేదు చేస్తామా చేయగలమా అన్న ఆలోచన అయితే రాలేదు. అంటే ఆ టైంలో ఏదో ఒకటి చేయాలి, సాధించాలి అన్న ఒక ఒక కసి ఉండేది. ఇప్పుడు వరకు ఇంకా ఏం చేయలే, నేను అనుకున్నంతగా ఏం చేయలేకపోతున్నాను లైఫ్, ఏదో చేయాలి, ప్రూవ్ చేసుకోవాలన్న ఇది ఉండేది. సో బై గాడ్స్ గ్రేస్ అండ్ మై మదర్స్ బ్లెస్సింగ్స్, మై ఫాదర్ సపోర్ట్, వీఆర్ ఏబుల్ టు గో త్రూ. ఇంకోటి స్టార్టింగ్ చేసినప్పుడు సుమంత్, నీకు స్టార్టింగ్ ఏం జీరో నాలెడ్జ్ స్టార్ట్ చేశావు కదా, సో ఇనీషియల్గా ఎలాంటి ఛాలెంజెస్ ఉండేవి? ఎలాంటి ఛాలెంజెస్ని నువ్వు ఓవర్కమ్ చేసావు? అంటే ఇట్స్ టోటలీ అన్నోన్ టెరిటరీ, డైరెక్ట్గా డేర్ చేసి మీ ఫాదర్ మీరు టేకప్ చేశారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని. సో ఎలాంటి హర్డల్స్ని ఇనీషియల్ ఫేజ్లో ఓవర్కమ్ చేశారు? హర్డల్స్, ఫస్ట్ థింగ్ ఈజ్ ఫైనాన్షియల్లీ. ఓకే. ఫైనాన్షియల్గా కొంచెం మా ఫాదర్ సపోర్ట్ చేశారు. సిన్స్ హీఈస్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్, అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అది అవేర్నెస్ ఉంది కాబట్టి మా ఫాదర్ సపోర్ట్ చేసి బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేశారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫైనాన్షియల్గా లోన్స్కి వెళ్ళాల్సి వచ్చింది. లోన్స్ అప్రూవల్స్కి వీటన్నిటికీ చాలా కొంచెం కష్టపడాల్సి వచ్చింది. బట్ బై గాడ్స్ గ్రేస్
నేను తీసుకున్న ఇన్స్టిట్యూషన్ 20 years ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి కరెక్ట్. కొంచెం ఆ విధంగా న్యూగా లైసెన్స్ తీసుకొని చేసినందుకు చాలా కష్టపడాల్సి వచ్చిండేది. బట్ ఆల్రెడీ రికార్డ్ ఉంది కాబట్టి కొంచెం లోన్స్ అయ్యి తీసుకున్నాము. అట్లాగా ఫస్ట్ లో ట్రబుల్ ఫేస్ చేసి వచ్చేది. ఓకే. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఈ డొమైన్ నాలెడ్జ్, the licenses ఏంటి, పర్మిషన్స్ ఏంటి, A to Z. I used to sit for hours and read those all the documents, proceedings ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా అన్ని చదివేవాడిని. I used to visit the government websites అన్ని చూసేవాడిని. బికాజ్ మనం లీడ్ చేసుకున్నాము అంటే అప్పుడు పీపుల్ తీసుకున్న మన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో తీసుకున్నప్పుడు దే వాళ్ళ అప్పర్ హ్యాండ్ అయితే వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ దెమ్. కరెక్ట్ కరెక్ట్. అవును. మనకి వాళ్ళ మీద డిపెండెన్సీ ఫ్యాక్టర్ ఇస్ ఆల్వేస్ దేర్, ఎప్పటికైనా ఉంటుంది. వితౌట్ డిపెండెన్సీ లేకుండా రన్ చేయడం అనేది ఇట్ మైట్ బి వెరీ డిఫికల్ట్. కానీ ఆర్గనైజేషన్ కదా, అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ కదా. 500 పీపుల్ని చేయాలంటే ఖచ్చితంగా స్టాఫ్ వీటి మీద డిపెండెన్సీ అనేది ఉంటుంది 100%. సో యా. సో స్టార్టింగ్ లో ఒక అతను తీసుకున్నాం. అతను తీసుకొని అతను గైడెన్స్ లో ఇట్లా ఇది ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటుంటే ఆఫ్టర్ 1-2 months తర్వాత రిలైజ్ అయింది అతను హీ స్టార్టెడ్ మిస్గైడింగ్ అస్. ఓకే ఓకే. అక్కడ ఫస్ట్ లో నాకు బ్లో వచ్చింది. ఎప్పుడైతే ఆ బ్లో వచ్చిందో దాన్ని ఐ డిసైడెడ్ దట్ నాకు గ్రౌండ్ లెవెల్లో A to Z ఎవ్రీథింగ్ మొత్తం అంతా ఐడియా ఉండాలి అని చెప్పి సో ఎవ్రీ డే ఐ టు సిట్. ఐ స్టిల్ వండర్, నేను అప్పుడు ఎంతలా ఇవన్నీ చదివాను, ఇవన్నీ చూడడం, ఇది చేశానా అని నాకు ఇప్పటికే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సో లిటరల్లీ వెంట్ టు ఆల్ ది గవర్నమెంట్ లాస్, ప్రొసీడింగ్స్ అండ్ ఎఫిలియేషన్స్ ఏంటి, ఎవరు ఉంటారు, ఎన్ని గవర్నమెంట్ బాడీస్ ఏముంటాయి, ఇదంతా ఎవరు ఇస్తారు, ఏంటి, టాక్ టు డిఫరెంట్ పీపుల్. మా ఫాదర్ నెట్వర్క్ ద్వారా ఉన్న వాళ్ళతో డిఫరెంట్ మందితో మాట్లాడి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి. అండ్ అప్పుడులో హైదరాబాద్ లో ఉండేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ ఏపీ స్టేట్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఈ 2 బాడీస్ కూడా. ఐ యూస్ టు విజిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్ని సార్లు తిరిగానో నాకే తెలియదు అక్కడికి వెళ్ళడం, తిరగడం. అండ్ దిస్ ఈజ్ వన్ డొమైన్ నాలెడ్జ్ పరంగా హర్డల్ చాలా ఫేస్ చేసాము. బట్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ త్రూ బికాస్ వీఆర్ ఏబుల్ టు అన్ని సోర్సెస్ తెలుసు, ఎట్లా చేయాలని తెలుసు కాబట్టి కష్టపడడం అయింది. సెకండ్ బ్యూరోక్రటిక్ గా. అండ్ డౌన్ ద ఫీల్డ్ వెళ్ళేసరికి రియాలిటీ వేరు. అవునవును కరెక్ట్. అవునవును. Completely to against my policy. I need to please some of the bureaucratic officials. అక్కడ ఉన్న వాళ్ళని ప్లీజ్ చేయడం కానీ ఇవన్నీ కానీ చేయడం అట్లాగా జరిగేది. చాలా కాలం పాటు తిప్పించేవారు ఒక్కొక్క పనికి. ఒక డిపార్ట్మెంట్ వెళ్తే మీరు అక్కడికి వెళ్ళమని ఇక్కడికి వెళ్ళమని తిప్పి అట్లా చేసేవారు. ఫర్ వన్ సచ్ పర్మిషన్, అలానే ఒక పర్మిషన్ గురించి అప్లై చేసినప్పుడు ఇట్లా తిప్పుతా ఉంటే ఒకసారి నేను హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, వితౌట్ పర్మిషన్ అక్కడికి లోపల వెళ్ళడానికి లేకపోయిండే. బట్ నేను ప్యూన్ ఎవరి పక్కకి వెళ్తే నేను ప్యూన్ తోసేసి లోపలికి వెళ్ళిపోయాను నేను, ఐఏఎస్ ఆఫీసర్. ఫోర్స్ఫుల్. అంటే ఇవన్నీ చూసి దాటేసి, అంటే ఎట్టొకటి వెళ్ళి యూ హ్యావ్ టు పుట్ యువర్ పాయింట్ అనే దాంట్లో వెళ్ళి మాట్లాడాలి. ఫ్రస్ట్రేటెడ్, లిటరల్లీ ఫ్రస్ట్రేటెడ్ టు ది పీక్ లెవెల్. ఫ్రస్ట్రేట్ అయిపోతే తోసేసుకొని లోపలికి వెళ్ళిపోయాను. ఐఏఎస్ ఎందుకు ఎలా వస్తున్నారు, ఎవరు మీరు? సార్ జస్ట్ ఐ స్పోక్ ఓన్లీ ఫర్ 1 minute. సార్ ఐఎమ్ సో అండ్ సో, ఐ స్టడీడ్ అండ్ కోచింగ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి జస్ట్ 1 minute మాట్లాడాను. విన్న తర్వాత సార్ ఇట్లా అప్లై చేశాను, దిస్ ఇస్ వాట్, నా బ్యాక్గ్రౌండ్ చెప్పాను, నేను ఇట్లా అప్లై చేశాను. ఐ టోల్డ్ హిమ్ విత్ వాట్ మోటో ఐ హావ్ స్టార్టెడ్ ది కాలేజ్ అండ్ ఇట్లా పర్మిషన్కి అప్లై చేశాము, ఇలా అవుతుంది అని చెప్పాను. సైలెంట్ గా విన్నారు. ఒక 10 seconds పాజ్ ఇచ్చారు. డేట్ ఇలా చూసి ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ 11 days మీ పర్మిషన్ ఆర్డర్ మీకు వస్తుంది అన్నారు. ఓకే, వచ్చిందా? దెన్ దట్స్ ఇట్, 1 sentence. అతను అంత పేషెంట్ గా విన్నారు.
వెళ్ళిపోయారు అంతే. అండ్ లైక్ హీ సెడ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద 11th నాకు పర్మిషన్ వచ్చింది. ఓకే, కూల్. సో సో ఐ హ్యావ్ టు లిటరలీ ఫైట్ అండ్ అన్ని రకాల అదేమంటారు సామధాన భేద దండ సో అన్ని రకాలుగా టాక్టిక్స్ ఉపయోగించాల్సి వచ్చింది టు గెట్ ద థింగ్స్ డన్. ఓకే. యా, సో ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్ బిల్డింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో వైడ్ పబ్లిసిటీ ఇచ్చి చాలా పబ్లిసిటీ చేస్తున్నామో లోకల్ అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు కానీ వేరే కాలేజ్ వాళ్ళు కానీ దే వండర్ ఏంటిది ఇట్లా చేసేస్తున్నారు, వాళ్ళ ఫెసిలిటీ ఎవరు వచ్చారు ఇక్కడ ఎందుకు చేసేస్తున్నారు, దే స్టార్టెడ్ ఫీలింగ్ థ్రెట్ అండ్ అన్ని రకాల బ్లాక్స్ పెట్టడానికి ట్రై చేశారు. మా కాలేజ్ పర్మిషన్ అప్రూవల్స్ ఇవ్వకుండా మున్సిపల్ కార్పొరేషన్ లోకి అక్కడ ఆపేశారు. అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అయితే అన్ని రకాలుగా బ్లాక్స్ పెట్టడానికి ట్రై చేశారు. యాక్చువల్గా వన్ పాయింట్ ఏంటంటే జనరల్ కూడా నాకు తెలిసి ఇండియాలో మనము ఏదైనా బిజినెస్ ఏమైనా ఎస్టాబ్లిష్ చేయాలంటే అంటే యాజ్ ఎ న్యూ ఎంటర్ప్రెన్యూర్ కొత్త పర్సన్ రావాలంటే అంటే టెక్నాలజీ సైడ్ కాకుండా జనరల్ రొటీన్ సైడ్ ఏమన్నా బిజినెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ లేకపోతే ఏదైనా షాపింగ్ సైడ్ కానీ లేకపోతే నువ్వు ఏదైనా పెట్టాలంటే 2 types ఆఫ్ హర్డిల్స్. వన్ పాయింట్ ఏంటంటే నువ్వు చెప్పింది బ్యూరోక్రసీ వచ్చేసి అంత స్మూత్గా ఉండదు, నీకు పర్మిషన్స్ వచ్చేది నువ్వు సేన్గా కరెక్ట్గా చేసి జెన్యున్గా చేయాలనుకున్నా కానీ అంత ఈజీగా పర్మిషన్స్ అవన్నీ రావు, వీటిలో చాలా బ్యూరోక్రసీ ఉంటుంది. నువ్వు చెప్పావు కదా అక్కడ ఆఫీసర్స్ని వాళ్ళని ప్లీజ్ చేయడము లేకపోతే అక్కడ థింగ్స్ని తెలుసుకోవడం అవి చేయాలి. రెండో పాయింట్ ఏంటంటే పోనీ అవి చేశాక వచ్చాక స్మూత్గా ఉండిద్దా అంటే ఇంటర్నల్గా ఉన్న కాంపిటీషన్ అంత ఫేర్గా ఉండదు, చాలా అన్ఫేర్ థింగ్స్ కూడా చేస్తారు కదా. అంటే ఇప్పుడు 2 షాపులు ఉన్నాయి పక్కన ఇంకోటి కొత్త షాప్ పెడుతున్నారంటే అతను క్రియేట్ చేసే హర్డిల్ మామూలుగా ఉండదు కదా చూసేదానికి. అది ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఆల్ ద గవర్నమెంట్ పర్మిషన్ ఈ థింగ్స్ అన్నీ ఉంటాయి కదా లైక్ యూ సెడ్ మిగిలిన వాళ్ళు కూడా థ్రెట్ ఫీల్ అయ్యేసి దే ట్రై టు డూ సమ్ ఆఫ్ ద అదర్ థింగ్స్ కదా అన్కన్వెన్షనల్ వే విచ్ యూ డోంట్ యాంటిసిపేట్ అండ్ స్టఫ్ కదా. ఇవి ఫేస్ చేసేదానికి నీకు రెండో కైండ్ ఆఫ్ థింగ్ ఫేస్ చేసేదానికి అంటే బికాస్ యూర్ డూయింగ్ కమింగ్ న్యూలీ కదా, హౌ యూ ఆర్ ఏబుల్ టు ట్యాకిల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్? ఫస్ట్ లో విల్ పవర్ తో వెళ్ళిపోయాం స్టార్టింగ్ లో చాలా ముందుగా. మై ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ సపోర్ట్ ఇన్ ద స్టార్టింగ్. హీ డిడ్ంట్ బ్యాక్ డౌన్. ఏదైనా సార్ ముందుకు వెళ్ళిపోయాడు. నేను టెక్నికల్లీ అడ్మినిస్ట్రేటివ్ అన్ని చూసుకునేవాళ్ళని, సొసైటల్ ఛాలెంజెస్ అన్ని కూడా మీ అండ్ మై ఫాదర్ యూస్ టు హ్యాండిల్ రెండు కూడా. అప్పుడప్పుడే నేను ఇంకా ఎడ్యుకేషన్ ఫ్లో చేసుకున్నాము. ఒక 2 years అయింది అంతే. కెరీర్ పరంగా కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, అది కూడా సిటీస్ లో ఉన్నాము. ఆల్ ఆఫ్ సడన్ సడన్లీ మూవ్ టు రూరల్ ఏరియా, అర్బన్ సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియా, అండ్ దెన్ యూ హావ్ టు ఫేస్ ది లోకల్ పీపుల్. ఇట్స్ కంప్లీట్లీ న్యూ టు మీ, నాట్ జస్ట్ ది కాలేజ్ ఇట్ సెల్ఫ్, ఎడ్యుకేషన్ ఫీల్డ్ కాదు, ఇక్కడ వాళ్ళని హ్యాండిల్ చేయడం అనేది ఇది కూడా నాకు కొత్తది. కరెక్ట్. అంటే నీ మైండ్ సెట్ అంతా కూడా ఎస్ఆర్కే లో పెరిగి మళ్ళీ హైదరాబాద్ లో జాబ్ చేస్తా ఎంబీఏ సిటీస్ లో చదువుకొని వచ్చి ఇక్కడికి వచ్చి లోకల్ గా వీళ్ళతో ఉండడం అదన్నీ కూడా ఒక్కొక్కసారి ఐ యూస్ టు వండర్ మా ఫాదర్ హ్యాండిల్ చేసే డీల్ మీద. ఒక్కొక్కసారి ఐ యూస్ టు లెర్న్, ఒక్కొక్కసారి ఐ ఫీల్ అమ్మో ఏంటి మరీ ఎలా ఉంటుంది, మేబీ దిస్ ఇస్ నాట్ ద వే, ఇంత అగ్రెసివ్ గా ఉండాలి ఎలా ఉండాలా అనిపించేది. బట్ దెన్ ఐ లెర్న్ ఇట్ హార్డ్ వే. మై ఫాదర్ చూసి నెక్స్ట్ బై ఎక్స్పీరియన్స్ కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా ఇట్లాగా ఐ లెర్న్ ఇట్ ఇన్ హార్డ్ వే. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో ఇప్పుడు కొంచెం పర్వాలేదు. బ్యాక్ దెన్ 9 years ఐ థింక్ 9 years బ్యాక్ when this all started 2015 యూనియన్స్ ఉండేవి. కమ్యూనిటీ పరంగా, స్టూడెంట్ యూనియన్స్ పరంగా, కమ్యూనిటీ పరంగా దే కమ్ అండ్ సిట్ అండ్ వాట్ ఎవర్ దే సే దే హ్యావ్ టు డూ. వాళ్ళు చేయాలి. వాళ్ళు ఇంత డబ్బులు ఇవ్వాలంటే డొనేషన్ ఇవ్వాలి. ఆ స్టూడెంట్ కి ఏదో అంటారు, వస్తారు గొడవ పడతారు, లేనిపోని ఇష్యూ క్రియేట్ చేయాలని చూస్తారు. స్టూడెంట్స్ రెచ్చగొట్టి ఏదో ఇష్యూ తెచ్చి ఇక్కడ పెట్టి చూస్తూ ఉంటారు. అక్కడ ఐఎమ్ సిట్టింగ్ అండ్ దేర్ అండ్ కుర్రాడుగా వచ్చి కూర్చునేసరికి వాళ్ళు చూసి ఇట్లాగా దే ట్రై టు టేక్ అడ్వాంటేజ్. ఎవరో వచ్చి కుర్రాడులా ఉన్నాడు అని చెప్పి ఫేస్ ఆల్ ఆఫ్ దిస్ సచ్ థింగ్స్ అండ్ ఐ కమ్ లాంగ్ వే. ఒకటి బై ఎక్స్పీరియన్స్ వచ్చింది. నౌ ఇఫ్ ఎనీవన్ ఎవరు వచ్చినా సరే ఐ కెన్ సిట్ అండ్ టాక్. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. దిస్ వన్ థింగ్. అండ్ వాట్ హెల్ప్ మీ అని అడిగితే ఐ రిమెంబర్, ఐ థింక్ ఇట్స్ లైక్
one and a half years since the starting of this college, educational institutions, ఈ కాలేజ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఐ వాజ్ లాస్ట్. ఎక్కడున్నాము, చాలా ఛాలెంజెస్. ఇంకా 1 year, ఫస్ట్ ఇయర్ మేము ఎంత గ్రౌండ్ లెవెల్ హార్డ్ వర్క్ చేసి ఎంత చేసాము అంటే 350 అడ్మిషన్స్ ఇన్ జస్ట్ 1 year, ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్. అండ్ ఎవ్రీ వన్ వాజ్ షాక్డ్. ఆల్ ది కాలేజెస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరో వచ్చారు ఏదో పెడుతున్నారు అనుకున్నారు. అండ్ సెకండ్ ఇయర్ చాలా టార్గెట్ చేశారు. అండ్ సొసైటీ పరంగా వేరే వాళ్ళు కూడా ఈ కమ్యూనిటీ యూనియన్స్ కానీ అన్ని రకాలుగా ఛాలెంజెస్ వచ్చేసి ఫైనాన్షియల్ గా చాలా లోన్స్ తీసుకున్నాము, వాటి ఈఎంఐస్ పే చేయాలి, సొసైటల్ గా అండ్ కాంపిటీషన్ పరంగా అండ్ పర్సనల్ గా ఇంకా ఎన్ని చూస్తూ ఉండేసరికి ఐ వాస్ కంప్లీట్లీ లాస్. అసలు జీవితం ఎటెళ్తుంది, ఎక్కడికి వచ్చాను, ఏం చేస్తున్నానని totally lost. It was exactly that point of time. My friend pursued me. పర్సూ చేస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ఉంటుంది, హ్యాపీనెస్ కోర్స్ ఉంటుంది, సుదర్శన్ నేర్పిస్తారు, చెయ్యి అంటే ఐ డిడ్ంట్ లిసన్. బట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ డోంట్ నో వై ఐ డిడ్ దట్. And after doing that I felt a lot of transformation. And 1 month రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేశాను. అండ్ దెన్ దట్స్ వెన్ మై ఫస్ట్ టైం ఐ వెంట్ టు కొన్ని రోజులు కంప్లీట్లీ అవే ఫ్రమ్ ది కాలేజ్ అన్ని వెళ్ళాలి. ఐ వాంట్ బ్రేక్ అండ్ ఐ టుక్ ఏ బ్రేక్ అండ్ ఐ వెంట్ టు బెంగళూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ దేర్. అండ్ ఐ సా వాట్ ఆల్ ద కోర్సెస్ హ్యాపెనింగ్, లార్జ్ స్కేల్ ఆఫ్ సర్వీస్ ఎంత సర్వీస్ చేస్తున్నారు, హ్యూజ్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ బీయింగ్ టేకెన్ అట్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చూసేసరికి then I got amazed by that. I wonder ఎంతలాగా ఎలా పాసిబుల్ అవుతుంది అని. And then that shift that brought a shift in my mindset. ఒక బ్రాడ్ మైండ్ సెట్ ఏర్పడింది. ఇప్పుడు నేను ఒక కాలేజ్ ఒక ఊర్లో రన్ చేస్తూ ఇంత ఛాలెంజెస్ అనుకుంటున్నాను. ఐ థాట్ ఆఫ్ గివింగ్ అప్. బట్ నేషనల్ లెవెల్లో ఇంత పెద్ద సర్వీస్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఇన్ని ఫ్రీ స్కూల్స్ నడుపుతున్నారు, ప్రెజెన్స్ లో చేస్తున్నారు, నేచర్ పరంగా కానీ హ్యూజ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఇంతలాగా ఎలా చేస్తున్నారు, ఎలా పాసిబిలిటీ అవుతుంది. అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ జర్నీ విత్ ఇన్ ఈజ్ ఇంపార్టెంట్. knowing ourselves is very important. Okay. ప్రాక్టీస్ చేస్తూ ఈ సుదర్శన్ క్రియ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల దట్స్ వన్ మై స్లోలీ మై కాన్ఫిడెన్స్ గాట్ బిల్డప్. అండ్ ఓకే, ఏదైనా ఛాలెంజ్ ఫేస్ చేయగలని మన కాన్ఫిడెన్స్ వచ్చింది. సిచ్యువేషన్స్ కానీ పీపుల్ కానీ ఎవరినైనా ఫేస్ చేయగలని కాన్ఫిడెన్స్ వచ్చింది. that has brought a change to me. Okay. Yes. And even today it's been 9 years. సాధారణంగా ఏదైనా జాబ్ లో మనం వర్క్ చేస్తామంటే కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మేబీ వర్క్ మారచ్చు, కానీ యువర్ లైక్ యు నో వాట్ యు ఆర్ డూయింగ్. I mean, what is going to be today, tomorrow, or one month, or this year, what is going to be. Okay. But here when I sit in the chair, today is completely new day. Okay. Even after 9 years. Okay. Every day is a new day. Okay. Was 500 people, parents, ఏ రోజు ఏమొస్తుందో so but I'm able to sit on this chair and going ahead only because of I can say with the meditation and the yoga which I'm practicing, these practices. ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం నువ్వే హ్యాండిల్ చేస్తున్నావా లేదా మీ ఫాదర్ కూడా హెల్ప్ చేస్తున్నా? అంటే స్టార్టింగ్ లో చేశారని తెలుసు, ఇప్పుడు మొత్తం నువ్వేనా టేక్ ఓవర్ చేసి మొత్తం అంతా చూసుకునేది? మీ ఫాదర్ కూడా ఇన్వాల్వ్డ్ ఉన్నారు ప్రస్తుతానికి కూడా? He is there, but 99% I am handling. Okay, got it. Almost 100%. Last 4 years, since 2020, I took over completely, and ఫైనాన్షియల్ గా కానీ ఓవరాల్ గా A to Z మొత్తం అంతా కూడా నేను చేస్తాను. బట్ ఈ స్టిల్ దేర్ యాజ్ అ సపోర్ట్. ఏమన్నా కింద వచ్చి చూసుకున్నప్పుడు అలా చేసి వెళ్తా ఉంటారు. నైస్ సుమంత్.
చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఐ థింక్ స్ట్రగుల్ డ్రివెన్ జర్నీ కూడా కదా. అంటే ఎన్వైర్న్మెంట్ పట్టిగా నువ్వు చెప్పినట్టు కూడా బేసిక్గా నువ్వు నువ్వు చదువుకొని ఎడ్యుకేట్ అయిన మైండ్ సెట్ వర్క్ చేసిన ప్లేస్కి ప్లస్ కాలేజ్ సెటప్ చేసే ప్లేస్లో అక్కడ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఐదర్ విత్ బ్యూరోక్రసీ ఆ డీల్ చేసిన పీపుల్ కానీ లేకపోతే కైండ్ టు పుల్ అప్ ద స్టూడెంట్ థింగ్ ఆల్సో రైట్ టు కన్విన్స్ దెమ్ టు జాయిన్ టు యువర్ కాలేజ్. ఎందుకంటే మేనేజ్మెంట్ కూడా చేంజ్ అవుతుందంటే కూడా కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు బీఎస్సీ సబ్జెక్ట్స్ అవన్నీ నీకు తెలియదు కదా. నువ్వు అక్కడ స్టాఫ్ సెలక్షన్ చేసేది లేదా ఈ కోర్సెస్లో అవి కరెక్ట్గా జరుగుతుందా లేదా అవన్నీ ఎలా చూస్తావు సుమంత్? అంటే ఓవరాల్గా నువ్వు ఎలాంటి మెకానిజమ్స్ ఇంప్లిమెంట్ చేస్తావు? నీకు ఆ కోర్ సబ్జెక్ట్లో అంత అండర్స్టాండింగ్ లేదా లేదా నువ్వు ఇంతకుముందు చెప్పావు కదా టు ద డీటెయిల్ ఎలా బ్యూరోక్రసీలో అన్ని రూల్స్ లాస్ అండర్స్టాండ్ చేసుకున్నావు, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఎలా డీల్ చేసావు? In the first year నేను ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు I took help from the people who are expertise in particular subject. కరెక్ట్. ఓకే, సో అది ఎట్లాగా అయింది అంటే ఆల్కమిస్ట్ బుక్ ఉంది పాలో కోయల్, అందులో ఒక దగ్గర ఒకటి మెన్షన్ చేస్తారు. When you want to I didn't remember exactly, when you wanted to start something at the beginning ఏదైనా మొదలు పెడదాం అనుకుంటే the entire universe conspires you to do that అని. కరెక్ట్. అట్లాగా ఒక ఇంటెన్షన్స్ ఉన్నాయి, పాజిటివ్ ఇంటెన్షన్స్ ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఒక వెరీ జెన్యున్ అండ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ పరిచయం అయ్యారు. హీఈస్ వెరీ మచ్ ఎల్డర్ టు మై ఫాదర్, బట్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ వన్ కాలేజ్. అతను నా మోటో చూసి ఇలా ఫిలాంథ్రపిక్ గా ఇవన్నీ చేస్తున్నారు, ఒక మంచి మోటోతో చేస్తున్నారు, మొదటి చేస్తున్నారు, హీ సపోర్టెడ్ మీ. నాకు ఫస్ట్ లో అతను హెల్ప్ తీసుకుని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేవాడు అండ్ ఐ యూస్ టు బి దేర్ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఓకే. అండ్ మన ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా స్టార్టింగ్ లో తీసుకున్నా. దోస్ ఆర్ ఇన్ టెక్నికల్ ఫీల్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సబ్జెక్ట్ కి ఫ్యాకల్టీ చేసినప్పుడు మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది హెల్ప్ తీసుకొని వాళ్ళని ఇంటర్వ్యూ సబ్జెక్ట్ వరకు ఎట్లా ఉంది సబ్జెక్ట్ ఇంటర్వ్యూ తీసుకోమని వాళ్ళని అడిగేవాడిని. అండ్ టీచింగ్ స్కిల్స్ అయ్యి కూడా ఒకసారి నాకు ఆల్రెడీ ఎట్లాగా వీళ్ళు చేస్తున్నాను ఐడియా వచ్చిన తర్వాత డెమో ఇవ్వడం, తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అడగడం, బిహేవియరల్ గా సిన్స్ I did my MBA in HR, human resources, and కొంత బ్యాక్గ్రౌండ్ అది ఉన్నది కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ పరంగా ఇది ఎట్లా ఉన్నది అని చెప్పి అట్లా తీసుకునేవాడిని. సో స్టార్టింగ్ ఐ యూస్ టు డూ లైక్ దాట్. అండ్ సెకండ్ తర్వాత నుంచి ఇంకా ఐ యూస్ టు డూ దాట్. సో ఎవ్రీ సబ్జెక్ట్ కి ఏముంది గూగుల్లో బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తీసుకునేవాడిని. సో వాట్ నేను ఫోకస్ ఏం చేసేవాడిని అంటే బేసిక్స్ ఆర్ ది క్లియర్ ఆర్ నాట్. అడ్వాన్స్ లెవెల్లో అంటే ఇప్పుడు సబ్జెక్ట్ హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ అడిగితే దే మైట్ సే బికాస్ దే ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. బట్ బేసిక్స్, వెరీ బేసిక్స్, ఆ బేసిక్స్ అడిగేటప్పుడు ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, హౌ ఆర్ దే ఎక్స్ప్లెయినింగ్ ఇట్, దట్ ఈస్ వాట్ ఐ యూస్ టు లుక్ ఇంటు. ఇఫ్ దే ఆర్ గుడ్ అట్ బేసిక్స్ అండ్ వాళ్ళు నిజంగా అంత క్లియర్ గా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అంటే ఐఎమ్ ష్యూర్ దట్ దే కెన్ ఎక్స్ప్లెయిన్ అదర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ అనే ఉంది. ఇంటిగ్రేషన్ అంటే ఐఎమ్ నాట్ గ్రేట్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్స్, నేను అన్ని దేంట్లో కాదు, బట్ నాకు బేసిక్ అవన్నీ సమ్మేషన్ ఆఫ్ ఆల్, అంటే ఇది ఇంటిగ్రల్ డిఎక్స్ అని వేసేసి బుక్ లో డెఫినేషన్ కాదు, హౌ డు యూ విజువలైజ్ దట్ ఇంటిగ్రేషన్ అంటే. ఓకే రైట్, ఒక బుక్ తీసుకుంటే ఒక లైన్ ని ఒక చిన్న ఒక ఎడ్జ్ ఆఫ్ ది ఒక రెక్టాంగిల్ తీసుకొని ఆ రెక్టాంగిల్ మొత్తం అలా మూవ్ చేసుకుంటూ పోతే ఎంత సమ్మేషన్ అవుతుందో అదంతా కలిపి ఏరియా అంటాము. దాన్ని we represented it in figures, right? But basically are they having that idea of what it is rather than the definition of the book? Correct. ఆ లెవెల్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు దొరికారు సుమంత్ నీకు డిగ్రీ కాలేజ్లో చెప్పేదానికి ఇన్ ప్లేసెస్ వేర్ యు ఆర్ లుకింగ్ ఫర్? దొరికారా? బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ తీసుకోవడం అంటే. ఓకే, గాట్ ఇట్. ఓకే, బాగుంది. బట్ బై గాడ్ సేక్ ఏమి అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సైన్స్ సబ్జెక్ట్స్ ఏమైనా సరే బేసిక్ లెవెల్ చూసేవాడిని. అండ్ సిన్స్ ఐ డిడ్ మై MBA, సో
ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఏవైనా కానీ ఐ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ సెయింగ్ అండ్ ఐ నో వాట్ కెన్ ఐ కెన్ ఆస్క్. ఓకే. అండ్ ఆఫ్టర్ మధ్యలో నేను MBA. ఓకే. ఇంకోటి సుమంత్, ఇప్పుడు నువ్వు ఎంబీఏ చేసావు కదా, ఈ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టేదానికి లార్జ్ పార్ట్ ఆఫ్ ద క్రౌడ్ని, గవర్నమెంట్ బ్యూరోక్రసీస్ని మేనేజ్ చేయడానికి నువ్వు చదువుకున్న ఎంబీఏ డిగ్రీ నీకు హెల్ప్ అయిందా యాక్చువల్గా? యా డెఫినెట్లీ. ఓకే. అంటే ఏమైనా బెటర్గా నీకు ఏమైనా ఎడ్జ్ వచ్చిందా అది చేయడం వల్ల? ఇది ఉండడం వల్ల నాకు ఇవి తెలిసాయి, దాన్ని నువ్వు బెటర్గా హ్యాండిల్ చేయగలిగే ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? ఎస్ డెఫినెట్లీ. ఓకే. ఒకటి ఏమంటే రన్ చేయాలంటే కంపల్సరీ ఎంబీఏ ఉండాలి అని అంటే అవసరం లేదని చెప్పొచ్చు. కంపల్సరీ అయితే ఉండాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఐ హవ్ సీన్ సో మెనీ పీపుల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ వితౌట్ ఎనీ దిస్ బ్యాక్గ్రౌండ్. బట్ నాకు ఎట్లా హెల్ప్ అయిందంటే, వన్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సబ్జెక్ట్. సెకండ్, the kind of exposure which I have got there, అక్కడ ఉన్న యాక్టివిటీస్ కానీ, నేను చదివిన కాలేజ్లో మాకు ఎట్లా అయితే మేనేజ్ చేయడం, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ అవ్వచ్చు, డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ ఆ ఎక్స్పోజర్ ఏదైతే ఉన్నదో దట్ డెఫినెట్లీ హాస్ హెల్ప్ మీ హియర్ ఇన్ హ్యాండ్లింగ్ ది హ్యూమన్ రిసోర్స్ అండ్ మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకునే దాంట్లో, స్టాఫింగ్ చేసే దాంట్లో కొన్ని డిఫరెంట్ గా నేను అవి అప్లై చేసేవాడిని కూడా. అండ్ స్టిల్ ఐ డూ దట్ అండ్ ఇంప్రూవైజ్ ఆన్ దట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఏమి కూడా. ఓకే, నైస్. అండ్ ఆఫెన్ నేను చూసేది ఏంటంటే, ఎప్పుడు మనం కన్వర్సేషన్ చేసినా కానీ నువ్వు ఇప్పుడు కాలేజ్లో ఇంకేదన్నా మనం ఎక్స్ట్రాగా చేయగలమా అంటే, విత్ రెస్పెక్ట్ టు ప్లేస్మెంట్స్ కానీ, లేకపోతే ఎక్స్ట్రా బయట ట్రెండింగ్ ఇండస్ట్రియల్ నాలెడ్జ్ కానీ, సో దట్ దే ఆర్ జాబ్ రెడీ ఆర్ సమ్ స్కిల్ ఇంప్రూవ్ చేసి చేయడం కానీ, లేదా ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కూడా వాళ్ళని కనెక్ట్ చేస్తాం కానీ, ఎప్పుడు ప్యాషనేట్గా థింక్ చేస్తూ ఉండేవాడు. అంటే ఐ డిడెంట్ ఫీల్ లైక్ ఓకే ఇది చేసాము ఇక చాలు బాగానే రన్ అవుతా ఉంది, పేరు వచ్చేసింది వెళ్తుంది అనేది కాకుండా, ఎప్పటికప్పుడు యూ ఫీల్ దట్ యూ హ్యావ్ టు ఎవాల్వ్ అండ్ డూ థింగ్స్ ఇన్ ఏ బెటర్ వే అన్న పాయింట్లో నాకు కనిపిస్తూ ఉండేది, ఇఫ్ యూ సీ ఇట్. సో అది నాకు ఎప్పుడు చూసి అనిపించేది. ఈవెన్ అంటే ఈ ఈ చూస్తూ అంటే జనరల్గా ఇవన్నీ నాకు కనిపిస్తుంది. సో నీకు అంత ఇంట్రెస్ట్ ఉండిందా ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, లేకపోతే ఇక్కడికి వచ్చాక లేదు చేయాలి ఇలాగానే పాయింట్ ఉందా? ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినప్పుడే ఐ వాంట్ టు బ్రేక్ దిస్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మార్క్స్ అండ్ రిజల్ట్స్ ఇట్లా కాదు. సో నా ఉద్దేశం ఏమంటే, వన్స్ వాడు ఎడ్యుకేషన్ నుంచి బయటికి వస్తే, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయేసరికి ఈ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ హిస్ ఓన్ లెగ్స్. వాడు జాబ్ వచ్చిందా, డబ్బులు సంపాదిస్తాడనేది కానీ, హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ ది స్కిల్స్ బేసికల్లీ టు ఫేస్ ది వరల్డ్. అఫ్ కోర్స్ అంతా ఒకేసారి వచ్చేది, త్రూ ద జర్నీ నేర్చుకుంటారు. బట్ దెన్ బేసిక్ లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి. నాట్ జస్ట్ స్కిల్స్ అంటే మన చదువు, నెక్స్ట్ ఈ మాత్రం పర్సంటేజ్లు సబ్జెక్ట్ ఒకటే కాదు, లైఫ్ స్కిల్స్ కూడా కొన్ని వచ్చి ఉండాలి అనేది నా ఒపీనియన్. దట్ ఈస్ వన్ థింగ్. దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ ట్రై టు బియాండ్ ది కరికులం వీళ్ళకి కొంచెం మెడిటేషన్, ప్రాణాయామ, వర్క్ షాప్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, వేర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాస్ proven and successful courses happening in this in bringing transformation to the youth especially. So every year in compulsory I make it part of their curriculum. Oh, is it that? Course. Oh, okay. Yes. ఓకే. అండ్ అక్కడ నుంచి వచ్చి చెప్తారా ఇప్పుడు మీ కాలేజీలో కూడా ఈ కోర్సులన్నీ కూడా? ఓకే. ఆ కోఆర్డినేషన్ అంతా నువ్వే ఎస్టాబ్లిష్ చేసావు సుమంత్, ఇలా ఉండాలి? ఓకే. Nice. So because I feel that in currently whatever education system which we have in our country, there is nowhere ఎప్పుడు కూడా మెంటల్ ఎడ్యుకేషన్, మైండ్ ఎడ్యుకేషన్ కి ఎక్కడ కూడా ప్లేస్ లేదు ఇప్పుడు, విచ్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ నౌ ఇన్ ద కరెంట్ జనరేషన్. ఇప్పుడున్న దీని ఎన్విరాన్మెంట్ కి మనకి మన ముందు జనరేషన్స్ తో పోల్చుకుంటే మన జనరేషన్స్ కి ఎమోషనల్ కోషెంట్ అని చాలా డిఫరెన్స్ ఉంది. మన ముందు జనరేషన్ ఫాదర్స్ కన్నా వాళ్ళు వెరీ వెరీ స్ట్రాంగ్.
కరెక్ట్. మన జనరేషన్తో పోల్చుకుంటే. బట్ మనకన్నా ఇప్పుడున్న జనరేషన్ పోల్చుకుంటే దే ఆర్ ఇన్ వెరీ వెరీ పాథటిక్ సిచ్యువేషన్. విత్ రెస్పెక్ట్ టు The emotional quotient is very, very low. They're very susceptible and very volatile mindsets లో ఉన్నారు. అండ్ చాలా అలార్మింగ్ సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. చిన్న చిన్న వాటికి కూడా దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్ అండ్ కమిటింగ్ ఇంటి నుంచి వెళ్ళిపోవడము. చాలా చాలా volatile గా ఉన్నారు. అంటే ఆ వరల్డ్ అంటే నువ్వు బికాస్ యూఆర్ డీలింగ్ విత్ ద నెక్స్ట్ జెన్ కదా, అంటే యూసీ బ్యాచ్ ఆన్ బ్యాచ్ కదా ఓవర్ ద ఇయర్స్ ఇన్ ది కాలేజ్, యూ నో ఇట్. సో అలాంటి సిచ్యువేషన్ నిజంగా అలా వస్తూ ఉంటాయా? నువ్వు కూడా ఫేస్ చేస్తూ ఉంటావు కాలేజ్లో వచ్చేప్పుడు, అంటే విత్ స్టూడెంట్స్ దట్ ఆర్ వెరీ మచ్ ఓకే. వెరీ మచ్ అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కరోనా 2020 నుంచి ఇప్పటికి the situation is deteriorating drastically. Okay. And I am not exaggerating this. And I have to highlight this. It highlight cheyal and everyone has to realize this. Every year నేను ఆ degradation చూస్తున్నాను, especially because the availability of the smartphones and the social media. అంటే డీగ్రేడేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ సుమంత్, అంటే నీకు ఎలా కనిపిస్తుంది? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ దట్ యు ఆర్ సీయింగ్ టోటలీ? They're not they're losing the sense of reality. ఓకే. రియాలిటీ చాలా దూరం వెళ్ళిపోతున్నారు. అండ్ ఎమోషనల్ చాలా ఎమోషనల్లీ కానీ ఎమోషనల్ గా అయితే చాలా చాలా వీక్ అవుతున్నారు. దే ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎమోషనల్లీ. అండ్ పేరెంట్స్ కి మాట వినట్లేదు. పేరెంట్స్ కమ్ అండ్ సే దట్ నో దే ఆర్ నాట్ లిసనింగ్. పేరెంట్స్ కి దే ఆర్ నాట్ హ్యావింగ్ అ హోల్డ్ ఆన్ దేర్ చిల్డ్రన్, దేర్ సన్ ఆర్ డాటర్. అండ్ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా అంటారా అసలు హార్డ్లీ దే ఆర్ హ్యావింగ్ ఎనీ సెన్స్ ఆఫ్ సీరియస్నెస్ టు ఓకే చదవాలి, ఏదో సాధించాలి అన్న సీరియస్నెస్ పోతుంది. ఐ సీ రా టాలెంట్ అంటే ఓవర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి ఐ కెన్ ఐ డోంట్ సే ఐమ్ అన్ ఎక్స్పర్ట్. నేనేమో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నాయి నేను చూసాను అన్నాను, కానీ బట్ ఐ కెన్ సెన్స్ దట్ రా టాలెంట్ వీడిలో ఎంత ఉన్నది, వీడు చాలా షైన్ అవ్వగలడు అని చూసే వాళ్ళని కూడా they are wasting their time, they are wasting their energy, they don't have focus at all. ఏ మాత్రం సీరియస్నెస్ లేదు స్టడీ మీద కానీ ఏం మీద కానీ. జస్ట్ లైక్ దట్ దే ఆర్ స్పెండింగ్ టైం. మన టైంలో చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, చదువుకునే వాళ్ళు వచ్చు, దేర్ యూస్ టు బి సంథింగ్ యూస్ టు డూ. ఏదో ఒక ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేవు, అలాగని స్పోర్ట్స్ లో ఎక్స్ట్రాడినరీగా రన్ చేస్తున్నా అది లేదు, ఏమీ లేదు. ఓకే. ఓకే. వెరీ 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 ఫ్యూ పర్సెంటేజ్, చాలా చిన్న పర్సెంటేజ్ వాళ్ళు ఓకే బాగా చదువుకుంటారు, చాలా కొంచెం పర్సెంటేజ్ వాళ్ళు మాత్రం కొంచెం స్పోర్ట్స్ ఆడతారు. ఇట్లా ఏదో ఒక దాంట్లో ఓకే హీఈస్ గుడ్ అన్న వాళ్ళు వెరీ 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 లెస్, చాలా తక్కువ అయిపోతున్నారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ కమింగ్ ఇంకా ఇంకా ఇదైపోతుంది. ఓకే. అండ్ ఐ మార్కబుల్ గా నేను చూస్తున్నాను ఆ డిఫరెన్స్ బికాస్ ఐ సెర్చ్ ఫర్ దీస్ పీపుల్. అండ్ ఐఎమ్ ఫైండింగ్ ప్రతి ఇయర్ అంటే 3 years బ్యాక్ ఒక 40 members అట్లా ఉండేవారు అనుకుంటే 2 years బ్యాక్ ఒక 20 ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే హార్డ్లీ 10-15 members ఉండేవారు. ఇప్పుడైతే నేను ఒక్కొక్క క్లాస్ లో ఒకరు ఇద్దరు ఎత్తుకుంటే మొత్తం అందరిలో చూసుకో ఒక 5 ఉన్నారేమో, వీళ్ళు ఏమైనా చేయొచ్చా అన్న పరిస్థితి వస్తుంది. ఓకే. అంటే మోస్ట్లీ ఏమైపోతుందంటే ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఫోన్స్ వల్ల బేసిక్గా టైం అంతా ఇవే హైజాక్ చేయడం వల్ల దే ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీ అదర్ స్టఫ్ అంటారా? లేకపోతే బికాస్ దే ఆర్ ఇంటెలిజింగ్ ఇన్ టూ మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వల్ల, అంటే ప్రాబ్లమ్ ఎఫెక్ట్ చెప్పావు, నీకు సోర్స్ ఆఫ్ ద ప్రాబ్లం ఎక్కడ ఉంది అనిపిస్తుంది సుమన్ ఓవరాల్గా? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే ఆర్ బ్రింగింగ్ అప్, లేకపోతే ద వే ద సొసైటీ ఈస్ గోయింగ్ అనా, లేకపోతే దేంట్లో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది నీకు? I think it's multiple factors are there. First is bringing up on that is there. Because parents ఎట్లా ఉంటారు అని దాన్ని బట్టి ఉంటుంది. But somehow I see that there is a lot of free money coming in last 4 to 5 years. Parents కూడా ఏమంటే ఓకే అకౌంటబిలిటీ ఈజ్ నాట్ దేర్. నేను పేరెంట్స్ మీటింగ్ పెట్టి స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది చేయాలనుకుంటే హార్డ్లీ 5% ఆఫ్ ద పీపుల్ కమ్, హార్డ్లీ 5%. ఓకే. అంటే దే డోంట్ టర్న్ అప్ ఓన్లీ, పేరెంట్స్ ఆర్ నాట్ టర్నింగ్ అప్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ కిడ్స్ ఎడ్యుకేషన్ అంటున్నా. ఓకే. నో, జస్ట్ దే నీడ్ టు కంప్లీట్. అంటే అయిన తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నారు, డిగ్రీ కంప్లీట్ చేయాలి, డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు.
అండ్ ఓకే ఏదో పెద్ద జాబ్ చేయాలా ఏంటి, పేరెంట్స్ కి కూడా మోటివ్ ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువ. ఐ హార్డ్లీ ఫైండ్ ఇట్. ఓకే. అట్లా వచ్చి చేద్దామని మోటివ్ ఉన్నది లేదు. అండ్ యూసేజ్ ఆఫ్ ది ఫోన్, పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఓకే ఏముంది పిల్లలే కదా కాసేపు ఎంటర్టైన్ చేస్తారు. ఓకే. And they don't have control on what they are doing in the mobile phone. ఇంతకు ముందు అయితే ఎక్కడికి ఇంటర్నెట్ కు వెళ్ళాలి, ఏం చేయాలి అవన్నీ చేసేది. బట్ నౌ విత్ జస్ట్ సింగిల్ క్లిక్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఆన్ ద ఫోన్. కరెక్ట్. అవును. we regularly now and then ఈ ఫోన్స్ వల్ల వీళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ అవి చేస్తూ ద కైండ్ ఆఫ్ చాటింగ్స్ అండ్ ది కైండ్ ఆఫ్ రిలేషన్స్ దే గో ఇన్ టు ఇష్యూస్ రావడం, గొడవలు రావడం, ఆ తర్వాత వచ్చి చేస్తూ ఉంటే దెన్ మీరు ఎందుకు ఫోన్ ఎలా చేస్తున్నారని పేరెంట్స్ కౌన్సిలింగ్ చేయడం, అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ మచ్ ఫ్రీక్వెంట్లీ దీస్ డేస్. ఓకే. అయితే ఈ జనరేషన్కి ఆల్టుగెదర్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకొకటి నాకు మెయిన్ అనిపించింది ఏంటంటే ఈ కంటెంట్, సోషల్ మీడియా కంటెంట్ ఇవి ఏంటంటే ఎస్పెషల్లీ యూట్యూబ్లో వీడియోస్ వీటికన్నా కూడా ఈ షార్ట్స్ ఇవి వస్తాయి కదా, రీల్స్, షార్ట్స్, టిక్ టాక్స్ అని చెప్పేసి 5 సెకండ్స్, 10 సెకండ్స్, 30 సెకండ్స్, ఈ కంటెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల ద ఫోకస్ తగ్గిపోతుందని నాకు అనిపిస్తుంది. అంటే ఒకేసారి నువ్వు ఒకే పని మీద ఒక అరగంట కూర్చొని చేయలేకపోతున్నావు అన్న పాయింట్ అనిపిస్తుంది. మనకి ఇంతకుముందు మన చైల్డ్హుడ్లో గమ్మున ఇప్పుడు మీ ఇంటి దగ్గరే సాయిబాబా గుడి ఉండేది, ప్రసాదం తినేసి అక్కడ కూర్చునేసి సన్సెట్ చూసుకుంటా జస్ట్ అలా కూర్చుని సరదాగా మాట్లాడుకుంటా వీ కెన్ స్పెండ్ అవర్స్ టుగెదర్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్, అట్లీస్ట్ దాని మీద. ఇప్పుడు ఏంటంటే దే ఆర్ సో మచ్ కన్జ్యూమ్ దట్ కాసేపు కొంచెం ఖాళీగా ఉంటే కూడా దే ఫీల్ లైక్ ఓకే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, దే వాంట్ టు బి ఎంగేజ్డ్ ఆల్ ద టైమ్ అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది చూస్తే. ఇఫ్ యూ సీ exactly, there is a research which is going on, and if we go back to the theory, reinforcement theory అని ఉంటుంది. when we studied HR, okay, reinforcement theory is that reward and punishment. Okay. Whichever thing is giving reward, that action becomes ఇంకా reinforce అవుతుంది, it becomes stronger. Correct. Yes. And punishment చేసేది ఏమంటే we start avoiding it. Correct. So now if you see in the second point, the instant gratification. Correct. So ఇంతకు ముందు మనం చూడాలంటే ఎక్కువ టైం పెట్టి చూసేది, నా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి చూస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ దే ఆర్ గెటింగ్ ఇన్ ఫ్యూ సెకండ్స్. కరెక్ట్. సో ఆ మైండ్ ఏంటిది ఈ వైర్ నెర్వ్స్ ఇదంతా కూడా వైరింగ్ ఎట్లా అవుతుంది అనుకుంటే ఇట్ ప్యాటర్న్ బిల్డ్ అయిపోతుంది. అవును. టు గెట్ ఓకే ఫ్యూ సెకండ్స్ లోనే అది రావడం బిల్డ్ అయిపోతుంది. సో నువ్వు అన్నట్టుగా వాళ్ళ ఫోకస్ అనేది ఏమవుతుందంటే ఇట్స్ గెటింగ్ వెరీ 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 లెస్. వన్ థింగ్. సెకండ్, అట్లా ఎక్కువసేపు ఎప్పుడైతే దే ఆర్ కన్స్యూమింగ్ మోర్ ఆఫ్ ది కంటెంట్, అది కూడా దెర్ ఆర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బ్రెయిన్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటివిటీ కానీ ఇట్లాగా పేషెంట్ ఉండే ఈ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయంట. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూఆర్ కంటిన్యూస్లీ ఎక్స్పోజింగ్ ఇదే ప్యాటర్న్ బిల్డ్ అయిపోయి ఒక 2-3 years చేసామనుకుంటే దే మైట్ గెట్ పర్మనెంట్లీ డ్యామేజ్ అండ్ యాజ్ పర్ ది రీసెర్చ్. ఓకే. అది దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ రీసెర్చ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ దిస్. సో అది సిర్కేడియన్ రిథమ్స్ అని ఇవన్నీ ఉంటాయి చూడండి. సిర్కేడియన్ రిథమ్స్ ఇవన్నీ కూడా మన స్లీప్ సైకిల్స్ ఇవన్నీ హంగర్ కానీ ఇవన్నీ దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎవ్రీథింగ్ హెస్ చేంజ్. పర్సనాలిటీ మారిపోతుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఫోకస్. ఓకే, దట్ ఈస్ ఓన్లీ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్తున్నాను. దేర్ ఆర్ లాట్ మోర్ బిగ్గర్ థింగ్స్ టు ట్యాకిల్ అండ్ స్టఫ్. ఇప్పుడు నువ్వు ఇవి పెడుతున్నావు కదా సుమంత్, అంటే అదర్ థింగ్స్ అంటే హౌ టు బీ హ్యాపీలీ ఆర్ సమ్ ఆఫ్ ద కోర్సెస్ టు స్ట్రెంగ్తెన్, అవి స్టూడెంట్స్కి హెల్ప్ అవుతున్నాయా? వాటి నుంచి ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది అంటే చేసే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి లేకపోతే ప్రాక్టీస్ చేశాక? So once they practice, I see a lot of difference. Do they do actually practice? అంటే సెషన్ అయిపోయిన తర్వాత వెంటనే మానేయడం అలా చేస్తున్నారా? కొంతమంది అన్న దే ఆర్ ఏబుల్ టు కీప్ అప్ విత్ ద ప్రాక్టీస్ అండ్ స్టఫ్ అనేది అవుతుందా? ఎస్, అది ఏమైతుంది అనుకుంటే దేర్ ఆర్ 2 types of challenges. వన్, స్టూడెంట్స్ కంటిన్యూ చేయడం ఒకటి అయితే,
సెకండ్ ది అదర్ పీపుల్ అరౌండ్. నువ్వు స్టార్టింగ్ లో అన్నావు యాక్చువల్గా మేనేజింగ్ సో మెనీ స్టూడెంట్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అని. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ managing students is not a difficult task, but managing staff is very difficult task. ఓకే 500 మెంబర్స్ స్టాఫ్ మేనేజ్ చేసేదానికన్నా నాకున్న 30 to 50 30 స్టాఫ్ మేనేజ్ చేయడం చాలా 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 డిఫికల్ట్. ఎందుకని? బికాస్ స్టూడెంట్స్ అనేది volatile మైండ్ సెట్. ఇఫ్ we guide them, nurture them, show them some love and show them some affection and show them that I am here for you, they'll definitely listen. ఓకే సైకలాజికల్ ఆలోచించి మనమైనా సరే స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎవరైతే మనకి బాగా మంచిగా ఉండి ఒక ఎది ఉంటానన్నారు వాళ్ళకి బాగా బిల్డ్ అవుతుంది మనకి. కరెక్ట్ కరెక్ట్. సో అది రైట్ డైరెక్షన్ లో తీసుకెళ్తే రైట్ డైరెక్షన్ లో వెళ్తుంది, రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్ళేవా రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్తారు. సో వాళ్ళని మేనేజ్ చేయడం కష్టం కాదు. ఎంత రెబల్ ఉన్న స్టూడెంట్ అయినా మంచిగా ఉండి వాడి వైపుకి వెళ్ళి ఎప్పుడైతే మాట్లాడతామో దే విల్ కమ్ టు అవర్ డైరెక్షన్. ఓకే. బట్ స్టాఫ్ ఏమి అంటే వాళ్ళ గీసుకున్న బౌండరీస్ ని వాళ్ళు దాటరు, వాళ్ళ ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి బయటకు రారు. మనం ఏదైనా కొత్తగా ట్రాన్స్ఫార్మ్ చేద్దాము అన్నా సరే హార్డ్లీ ఫ్యూ పర్సెంటేజ్ అలైన్. ఓకే. ఫర్ దీస్ కైండ్ ఆఫ్ వర్క్షాప్స్ ఎన్ని కండక్ట్ చేస్తుండడం కూడా దే ఫీల్ ఇట్ ఛాలెంజింగ్ బికాస్ స్టూడెంట్స్ వాళ్ళ గ్రిప్ పోతుందేమో, దే ఫీల్ దట్ దే మైట్ బికమ్ ఇన్ఫీరియర్ అన్నట్టు చూసి, నాట్ ఆల్, దేర్ ఆర్ సమ్ ఆఫ్ ది స్టాఫ్ హూ అప్రిషియేట్ ఇట్ అండ్ సపోర్ట్ ఇట్, బట్ అది కొంచెం తక్కువ పర్సంటేజ్ లో ఉంటారు. బట్ అదర్ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ డూ స్పాయిలర్స్ ఓకే అట్లా చేస్తూ ఉంటారు. సో ఐమ్ ఫేసింగ్ ఎవ్రీ ఇయర్ నేను అట్లా ఛాలెంజెస్ ఫేస్ చేస్తా ఉన్నాను. సో వాట్ ఎవర్ ఛాలెంజెస్ ఐ ఫేస్ లాస్ట్ ఇయర్, ఆ ముందు ఇయర్ ఈ ఇయర్ రెక్టిఫై చేస్తాను. ఈ ఇయర్ అగైన్ కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెక్టిఫై చేస్తాను అలాగా. సో ఎస్, స్టూడెంట్స్ పరంగా అయితే ఆబ్వియస్లీ యూనో ఆ ఏజ్ లో ఏమంటే కోర్స్ చేసినప్పుడు దే ఎంజాయ్ వెరీ మచ్, దే ఫీల్ ఏ చేంజ్, బట్ గ్రాడ్యువల్లీ దే గా అవుట్. ఈసారి నేనేమనుకుంటున్నా నెక్స్ట్ ఇయర్ నుంచి ఐ మేక్ దెమ్ డూ ప్రాక్టీస్ ఇన్ ద కాలేజ్ ఇట్ సెల్ఫ్. ఓకే నైస్. అంటే నేను చూసాను, అంటే నేను ఎంటెక్ చేసేప్పుడు మా ఫ్రెండ్స్తో కలిసి యోగా క్లాస్కి వెళ్ళేవాళ్ళం చేసేదానికి. సో యోగా క్లాస్కి వెళ్తుంటే ఫస్ట్ డే వచ్చేసి అరౌండ్ 120 పీపుల్ వచ్చారు ఆ క్లాస్కి. ఓకే, విత్ ఇన్ 3 or 4 daysకి అది 50 పీపుల్ అయిపోయారు. కంటిన్యూ అయ్యేవాళ్ళు. నన్ను నెక్స్ట్ అలా స్లోగా వెళ్తా ఉంటే లాస్ట్కి మేము ఉన్న ఒక 6-7 మెంబర్స్ మేమే వెళ్ళేవాళ్ళం. సార్ కూడా రావడం మానేశాడు, మేమే మ్యూజిక్ పెట్టుకుని చేసుకుని అలా వెళ్ళేవాళ్ళం అనమాట. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా మేము కంటిన్యూ చేసుకున్నామండి. కొంతమంది బాగా ఎంతూజియాస్టిక్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఎంకరేజ్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు. అంటే నాకు అంత మరీ టూ మచ్ ఇంట్రెస్ట్ ఉండేది కదా, సరే మన ఫ్రెండ్స్ గ్యాదరింగ్ ఉంటుంది కదా, వాళ్ళు తీసుకెళ్తే ఆ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాం కాబట్టి, సో దట్ క్రియేటెడ్ దట్. సో అంటే ఎంతో కూడా తగ్గిపోతా వస్తుంది కదా సుమంత్ జనరల్గా వెళ్ళే కొద్ది కూడా. సో నేచర్ అంటే ఆ ఏజ్ గ్రూప్ లో మనమైన అట్లనే ఉంటాము. ఈవెన్ ఐ క్లియర్లీ రిమెంబర్, నేను థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు మన కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఒకరు ఉండేవాడు, రీసెర్చ్ లో ఏమి చేస్తుంటారు, నాట్ ఏబుల్ టు రికప్టింగ్. నేను అప్పుడు కొంచెం మదరేజ్ ఎక్స్పైర్ డిప్రెషన్ లో అది ఉంటే అతని దగ్గరికి వెళ్ళి ఎప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు వై డోంట్ యూ డూ, మనకి ఇక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సుదర్శన్ కి నేర్పిస్తున్నారు, నేర్చుకోవచ్చు కదా అన్నారు. వాట్ సుదర్శన్ ఇక్కడ ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఐ టుక్ ఇట్ వెరీ లైట్. ఐ డిడ్ంట్ డూ దట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, అవి నిజంగా హెల్ప్ చేస్తాయి. అంటే ఏంటంటే కొన్నిసార్లు మామూలుగా మనం బయట పర్సెప్షన్ లో చూస్తూ ఉంటే మూఢనమ్మకాలు లేదా రిలీజియస్ స్టఫ్ లాగా అనిపిస్తూ ఉంటాయి కదా థింగ్స్. నిజంగా నీకు మెంటల్ గా ఎవాల్వ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయా? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి పర్సనల్ గా? ఎస్, అది ఇట్ డెఫినెట్లీ హెల్ప్ మీ. లైక్ ఐ సెడ్, నా బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం అంతా లాస్ట్ ఇన్ ద వెల్ విండ్ సైక్లోన్ ఎక్కడో కొట్టుకుపోయినట్టు అనిపించినప్పుడు దిస్ ఈస్ వాట్ హెస్ బ్రాట్ నన్ను బయటకు తీసింది ఇదే. ఓకే, ఈవెన్ నేను ఈవెన్ బిఫోర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెకండ్ ఇయర్ లో మదర్ ఎక్స్పైర్ అయ్యారు కదా, ఐ వాజ్ ఇన్ టు డిప్రెషన్. కరెక్ట్ అవును.
అండ్ మెనీ పీపుల్ డీంట్ నో, ఎవరికి మెనీ పీపుల్ కదా, హార్డ్లీ వెరీ 1 hour ఎక్సెప్ట్ ఫర్ 1 or 2, ఇది ఎవరికి తెలియని విషయం ఏమంటే ఐ ట్రై టు కమిట్ సూసైడ్ డ్యూరింగ్ మై ఇంజనీరింగ్. ఓకే. అప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టుక్ మీ టు హర్ ఆంట్, తను మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆవిడ దగ్గర తీసుకెళ్ళి మెడిటేషన్ అది చెప్పి నాకు కౌన్సిలింగ్ సెషన్స్ అది ఇప్పించారు. అప్పుడు ఆ రెగ్యులర్ గా అప్పుడు మెడిటేషన్స్ అవి చేస్తూ చేస్తూ ఉండడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్. అంటే అట్లీస్ట్ ఇన్ కాలేజ్ మీ మదర్ ఇన్సిడెంట్ అనేది నీకు చాలా ఇంపాక్ట్ఫుల్ గా క్రియేట్ చేసింది. అంటే యూ బికెమ్ ఎ వెరీ డిఫరెంట్ పర్సన్. అప్పటిదాకా కొంచెం సరదాగా ఉండే థింగ్స్ అన్నిటి కూడా చాలా ఇంపాక్ట్ చేసింది అనేది అయితే బాగా క్లియర్గా కనిపించేది ఆ టైంలో కూడా చూస్ చేస్తే. అంటే చుట్టుపక్కల మీ రూమ్మేట్స్ వీళ్ళు చెప్పేదాన్ని బట్టి అనుకుంటా ఉంటే. సో అలా ఉండేది. సో అయితే ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇన్సిడెంట్. అంత అర్లీ స్టేజ్లో మనకి అంత స్టెబిలిటీ కూడా ఉండదు టు టేక్ దట్ కైండ్ ఆఫ్ న్యూస్ అండ్ థింగ్స్ దర్. ఓకే. ఓకే. సో బాగుంది సుమన్. సో ఈ డిస్క్రిప్షన్ కరెంట్ జనరేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హ్యాండిల్ చేసే దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఇవన్నీ డిస్క్రైబ్ చేసావు. సో గోయింగ్ బ్యాక్ టు అవర్ కాలేజ్ డేస్, బీటెక్లో ఎస్ఆర్కేఆర్లో నువ్వు జాయిన్ అయ్యావు కదా. సో అక్కడ నీకు బాగా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? నీకు మంచిగా అనిపించిన ఇన్సిడెంట్స్, లేకపోతే థింగ్స్ చేసిన ఇన్సిడెంట్ కానీ ఏమైనా ఉన్నాయా? సో యా, దెర్ ఆర్ డెఫినెట్లీ మంచి మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బట్ లుక్ బ్యాక్, టెండెన్సీ ఆఫ్ ద మైండ్ ఏమంటే టు ది నెగటివ్ ఉంటుంది, ఓకే. పాజిటివ్ దానికన్నా. సో నాకు ఫస్ట్ ఇయర్ అవ్వగానే ఇమీడియట్లీ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లోనే ఫస్ట్ సెమ్ లోనే మదర్ కరెక్ట్ గా థియరీ ఎగ్జామ్స్ అయిపోయి ప్రాక్టికల్ ఎగ్జామ్ మనకి అది నెట్వర్క్స్ అండ్ చెక్కా రవికుమార్ గారి సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ బిఫోర్ డేనే మొదలు నెట్వర్క్స్ నెట్వర్క్ కరెక్ట్ గా ఆ ల్యాబ్ నేను అప్పుడు రాయలేదు కూడా ఆ రోజు. యా, సో స్టార్టింగ్ గానే అవడం, సో నాకు మిగిలిన పార్ట్ ఆఫ్ ద స్టోరీ అంతా కూడా వినలేదు. బట్ దెన్ స్టిల్ ఎస్, దెర్ ఆర్ వెరీ వండర్ఫుల్ మెమరీస్ విచ్ ఐ హ్యావ్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇయర్ లో ఫ్రెండ్స్ ఉండడం కానీ, ఐ యూస్ టు సెమినార్, స్టేజ్ మీద సెమినార్స్ ఫస్ట్ క్లాస్. నాకు చిన్నప్పటి నుంచి కూడా మాట్లాడడం, సెమినార్స్ ఇవ్వడం ఇవన్నీ బాగా ముందు నుంచి ఉండేది. మా మదర్ బాగా ఎంకరేజ్ చేసేవారు నాకు. ఇన్ఫాక్ట్ మా మదర్ యూస్ టు రైట్ స్టార్టింగ్ లో స్కూల్ డేస్ లో. అట్లానే ఇక్కడ కూడా మాట్లాడమంటే మాట్లాడేవాడిని, చేసేవాడిని. అందరూ కూడా ఏంటి బాగా మాట్లాడుతున్నారు అని చెప్తూ ఉండటం, ఇట్లాగా చేస్తూ ఉండేవారు. కొంత ఫ్రెండ్స్ ఎప్పుడు ఇట్లానే బాగా మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పేసి అంటే వాళ్ళకి ఏం లేదు, నువ్వు కూడా మాట్లాడు, చెయ్యి ఇట్లాగా అది అని చెప్పేసి చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు మనకి ఐఎస్పి అని ఉండేది. కరెక్ట్. స్కూల్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఐఎస్పి అని చెప్పి సీనియర్స్ స్టూడెంట్ బాడీని మెయింటైన్ చేస్తే అందులో ఇట్లా మాట్లాడడం, ఎలక్యూషన్, డిబేట్ కాంపిటీషన్స్ అని డిఫరెంట్ యాక్టివిటీస్ పెడతా ఉండేవారు. అందులో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. సో బికాస్ ఆఫ్ దాట్ ఒక అంటే అప్పుడు ఒక రికగ్నిషన్ వచ్చింది. సో నేను వస్తూ ఉండడం వల్ల కొంతమంది కూడా వచ్చారు, ఒకరిద్దరు వచ్చి మాట్లాడడం చేయడం. తర్వాత వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎస్, అప్పుడు 1 year తర్వాత ఎప్పుడు ఒకసారి కలిసినప్పుడు నేను ఇట్లా చేయడం వల్ల నాకు కూడా మేము మాట్లాడగలుగుతున్నాం చేయడం అని చెప్పేసి అది అనిపోయింది అని చెప్పి. ఓకే. ఇట్ యూస్ టు బి గుడ్ మెమరీ. నాకు మెయిన్ గా సుమంత్ 2-3 మెమరీలు ఏంటంటే, మేము సరదాగా ఈ షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే ఇవి చేసుకుంటూ ఉన్న టైంలో నువ్వు వచ్చేసేసి బేసిక్గా నీకు తెలిసిన ఒక ఐ డాక్టర్ దగ్గర ఉన్న బ్లైండ్ స్టూడెంట్స్కి టీచ్ చేసేవాడు అని సబ్జెక్ట్స్ ఏదో సమ్ పాయింట్. మాకు చాలా షాకింగ్ అనిపించింది. అంటే ఇంజనీరింగ్ టైంలో అంత డెడికేటెడ్, అంటే ఆ టైంలో మన మైండ్ అంత మెచ్యూర్ అవ్వదు. ఎంజాయ్మెంట్ టైప్ సైడో, లేకపోతే అమ్మాయిల సైడో, లేకపోతే సినిమాల సైడో, లేకపోతే స్పోర్ట్స్ సైడో, ఏదో డిఫరెంట్ ఇంక్లినేషన్స్ వీటిలో వెళ్ళిపోతూ ఉండేది. అప్పుడు నాకు ఫస్ట్ తెలిసినప్పటికీ అదే అనిపించింది. అంటే ఒక బ్లైండ్
కిడ్స్‌కో లేకపోతే ఉన్న వాళ్ళకి నువ్వు సబ్జెక్ట్స్ యాంగిల్ అంటే ఏంటి? అసలు నువ్వు చెప్తావన్న పర్స్పెక్టివ్ అనిపిచ్చేది. వాళ్ళకి చెప్పడం ఇంకా కష్టము. ఎందుకంటే ఒక ట్రయాంగిల్‌లో యాంగిల్ ఉందంటే నువ్వు డైరెక్ట్‌గా గీసి చూపిచ్చొచ్చు. వాళ్ళకి కనిపిచ్చదు. అప్పుడు నువ్వు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తావు వాళ్ళకి? దానికి నీకు ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది కావాలి కదా! నువ్వు వాళ్ళకి కనిపీదు అనే పాయింట్ పర్సెప్షన్ పెట్టుకునేసి నువ్వు ఏం చెప్తే అర్థమవుద్ది అనే థింగ్‌ని చేసి చేయడానికి. ప్లస్ అప్పుడు మనం ఒక ట్రై కూడా చేసాం. అంటే డైరెక్ట్‌గా ఏదన్నా మనం ఎలక్ట్రానిక్స్ నుంచి ఏదైనా ట్రై చేస్తే వాళ్ళకి టచ్‌తో వాళ్ళు చూడగలుగుతారు గదా! ఏదన్నా మనం డివైస్ అవును. తయారు చేయొచ్చా అనే థాట్ ప్రాసెస్ కూడా ఉండేది. మనం చేయలేదు అవును. ఆఫ్‌కోర్స్ అది పక్కన. డాట్ మార్కెట్ ఫిల్టర్‌తో చేయొచ్చా అని ఆలోచించాం అప్పుడు. కరెక్ట్. అది చేసి అంటే ఏదన్నా డాటెడ్ లైన్స్ పైకొచ్చేసి బల్జ్ అవుతా ఉంటే వాళ్ళు టచ్ చేస్తే అంటే ఒకళ్ళ షేప్స్ అయి చూపియాలి, సర్కిల్ అని చూపియాలి, లేకపోతే డిఫరెంట్ థింగ్స్ చేయాలంటే అలా ఏమైనా చేయొచ్చా అనే దాని మీద అప్పుడు నాకు అంటే అదొకటి షాకింగ్ ఇన్సిడెంట్ అనిపించింది. ఇంకో 2 ఇన్సిడెంట్ ఏందంటే మెయిన్ పాయింట్ ఇప్పుడు ఏఈ అసోసియేషన్ ఆఫ్ ట్రిపుల్ ఈ ఉన్నింది కదా మనకి. అప్పట్లో కొత్తగా పెట్టారో తెలీదు. అంటే ఐఎస్టీ స్టార్టింగ్‌లో ఫస్ట్ 1 ఇయర్, 2 ఇయర్‌లో ఐఎస్టీ ఉండేది. దాని తర్వాత ఏఈలో ఉన్నప్పుడు మేము బాచి నాకు క్లోజ్‌గా ఉండే ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. నువ్వు ఉండేవాడివి. ఒక ఒకే ఒక పాయింట్‌లో ఒక థింగ్ వచ్చింది. అంటే బేసిక్‌గా భాస్కర్ గారు చెప్పాడు. అంటే మన జనరల్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అనుకుంటే సిఆర్ఓ గురించి అవి వెళ్తా ఉంటాయి. వాటి కరెక్ట్ ఆపరేషను కూర్చోబెట్టి ఒక సెపరేట్ సెమినార్‌లో చెప్తే బావుంటుంది గదా! మనం రెగ్యులర్‌గా ఎలక్ట్రానిక్స్‌లో ఫేస్ చేస్తా ఉంటాం అని చెప్తే, యూ ఆర్గనైజ్ దట్ సెమినార్ త్రూ డివిఆర్ మోహన్ సార్ అప్పుడు. చేసి అందరిని పిలిపించి ఈసీ, ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ పెట్టి చేయించడము. ప్లస్ ఇంకొకటి మన దాంట్లో కూడా మన జూనియర్ బ్యాచెస్‌కి కూడా ఏఈని స్టార్ట్ చేసి దాన్ని మళ్ళీ రీయాక్టివేట్ చేసి చేయడము. యాజ్ ఎ రిజల్ట్ కొంతమంది జూనియర్స్ అయి చేసి చేయడం వల్ల కూడా చెప్పారు. దానివల్ల కొంతమంది ఆ ఏఈలో చేయడం వల్లే వాళ్ళకి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ వచ్చి మంచి టాప్ గేట్ ర్యాంక్ నెక్స్ట్ మన జూనియర్‌లో సెకండ్ ర్యాంక్ ఒకటి. అతను చెప్పాడనమాట. ఏఈ దానివల్లే నేను ఇన్‌స్పైర్ అయ్యి ఇలా పర్స్యూ చేశానని చెప్పి. ఇంకొంతమంది పవన్ అనే ఒక జూనియర్ ఉన్నమాట. అతనైతే ఎలక్ట్రానిక్ సైడ్ దీనివల్లే వచ్చాను ఏఈ మీరు కండక్ట్ చేయడం వల్ల అని. అంటే ఒక డిఫరెంట్ లెవెల్ థింకింగ్ చేసి అది చేయగలిగాం. అంటే మేము అసలు ఏం పార్ట్ కాదు ఏఈలో. నీకు కూడా అంత మరీ టూ మచ్ పరిచయం ఉండేది. కానీ ఓకే తెలుసు భరత్ మా సెక్షన్‌లో ఉండేవాడు కాబట్టి అలా తెలుసు పరిచయం ఉండేది. చేస్తా ఉండేవాడు, యాక్టివ్‌గా ఉండేవాడు అని చెప్పి తెలుసు. కానీ మేము ఒక్కసారి అనంగానే కూడా దాన్ని యూ మేడ్ ఇట్ పాసిబుల్ రియల్లీ. అంటే అది మాటల దాకే కాకుండా యూ జస్ట్ రియలైజ్డ్ ఇట్. అంటే టెక్నికల్‌గా తీసుకెళ్ళి సార్‌తో ఆ సెమినార్ చేయించడం గాని, లేకపోతే ఇది చేయించడం గాని అది నాకు బాగా కమెండబుల్‌గా అనిపించిందన్నమాట. ఆ టైంలో చేసే అవి చేయడం ప్లస్ ఈ సిరీస్ స్టార్ట్ చేసి మిగిలినోళ్ళు అంత అంటే చాలా మంది ఉండేవాళ్ళు కదా! అంటే నువ్వు శ్వేత వాళ్ళు ఇంకా వేరే ఆదిత్య వీళ్ళు కూడా ఉన్నట్టున్నారు. నాకు అందరి పేర్లు గుర్తులేదు నేను లేను కాబట్టి. బట్ ఐ ఫెల్ట్ దట్ ఆ ఇనిషియేషన్ తీసుకొని చేయడము. ఇంకొకటి మెయిన్ లాస్ట్‌లో శ్రీను పాటలు రాసేదానికి ఒక మనం మ్యూజిక్ ఆల్బమ్ క్రియేట్ చేసాం కదా! సాంగ్స్ అదంతా. దాంట్లో కూడా నీదే మేజర్ రోల్ ఉంది కదా! మొత్తం ఫోను, మైక్ పెట్టి చేయడం. సో, డిఫరెంట్ థింగ్స్. సో, అవి 3 థింగ్స్ నాకు బాగా ఔట్‌స్టాండింగ్ అనిపించాయి. ఇంకొక మేజర్ థింగ్ ఏందంటే, నీకు గుర్తుందా? మన ఫోర్త్ ఇయర్‌లో ఉన్నప్పుడు డే చేద్దాం అనుకుంటే మన జూనియర్స్ చనిపోయారు. అప్పుడు అప్పటికప్పుడు ఆ చనిపోయిన ఫ్యామిలీకి ఫండ్ కలెక్ట్ చేయాలని చెప్పేసి, నువ్వు కాలేజ్ మొత్తంని అక్యుములేట్ చేసి, మన ఫ్రెండ్స్ అందరికి చెప్పి ఒక్కొక్కళ్ళని అప్పటికప్పుడు గ్రూప్ చేసి వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసి పంపించామన్నమాట. అక్కడ నాకు అనిపించింది. అంటే ఒక డిఫరెంట్ మెటీరియల్ పర్సన్ ఇతను. అది స్పాంటేనియస్‌గా అంటే వితౌట్ థింకింగ్ ఫర్ ఎనీథింగ్ అంటే ఇది కావాలి, అది కావాలి అని అంటే ఏ స్వార్థం లేకుండా కూడా జస్ట్ జస్ట్ దట్ ఇట్ హ్యాస్ టు బి డన్ రైట్ థింగ్ అని చెప్పి ఇనిషియేషన్ తీసుకొని చేయడం అనే పాయింట్ దగ్గర నాకు అక్కడ అనిపించింది అనమాట. నీ ప్రెజెన్స్ అనేది మంచిగా అనిపించింది అనమాట చూసి. అంటే దీస్ ఆర్ ద థింగ్స్ అండ్ ఇన్స్టెన్సెస్ దట్ ఆర్ ఇన్ మై మెమరీ వెన్ ఐ థింక్ ఆఫ్ యూ ఇన్ కాలేజ్ అని థింక్ చేసి అనిపించింది. అంటే ఓకే సంథింగ్ ఈస్ దేర్ దట్ ఈస్ డిఫరెంట్ ఇన్ దిస్ గై ఆర్ దట్ హీఈస్ రియలీ ప్యాషనేట్ అబౌట్ అని అనిపించింది. స్పెసిఫికల్లీ అది బ్లైండ్ స్టూడెంట్స్కి చెప్పడం అంటే ఇట్ వాస్ నాట్ వెరీ లాంగ్ ఆల్సో. థర్డ్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్లోనే అనుకుంటా. వెన్ వీఆర్ ఇన్ సెకండ్ ఇయర్ ఓన్లీ యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ దట్ ఐ బిలీవ్.
మేబీ Yes. మీ మదర్ ఇన్సిడెంట్ తర్వాత మేబీ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ టుక్ ఇట్ ఫార్వర్డ్ ఆర్ నాట్, దట్ ఐ డి నో, బట్ వెన్ ఐ న్యూ దట్ యు ఆర్ డూయింగ్ దట్ అండ్ యూస్ టు టాక్ అండ్ ట్రై టు డూ థింగ్స్ దట్ ఆర్ దేర్. సో అది అలా ఉంది సుమంత్. సో ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ ఏం అడగాలనుకుంటే, కాలేజీలో ఉన్న సుమంత్కి ఇప్పుడు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ మేనేజ్ చేసే సుమంత్కి సైకలాజికల్గా మెంటల్గా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా ఇన్ టర్మ్స్ ఆఫ్ థింకింగ్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఈస్ దట్ విచ్ యూ వాంట్ టు త్రో సమ్ లైట్ ఆన్? Yeah. Definitely. Yeah, first of all, so I feel happy when you're saying all those things. నాకు ఇట్స్ నాట్ దేర్ ఆన్ టాప్ ఆఫ్ మరి కాలేజీలో ఏమేమి చెప్పి ఎన్ని చేసాము ఏం చెప్పి. మేము చూసాం కదా, మాకు గుర్తున్నాయి కాబట్టి. సో అంటే అంటే జనరల్లీ ఇట్ హ్యాపెన్స్ కదా, నువ్వు చేసేది నీకు కనిపించకపోదు, బట్ పీపుల్ హూ ఆర్ ఇంపాక్టెడ్ డెఫినెట్లీ నో ఇట్ కదా. సో దట్స్ సో ఇట్ హ్యాపెన్స్ దట్ ఏఏఈ ట్రిపుల్ ఈ నుంచి ఇట్లా హెల్ప్ అయింది అని చెప్తూనే ఉంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇన్ఫాక్ట్ నేను 2 years బ్యాక్ బిఆర్కే వర్మ సార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే అతను అడిగారు, యూ యూస్ టు బి వెరీ యాక్టివ్ ఇన్ సంథింగ్ ఏఈ ట్రిపుల్ ఈ. ఎస్ అన్నారు. ఎస్ సార్ అన్నాను. హౌ ఈజ్ ఇట్ గోయింగ్ సార్ అంటే, జస్ట్ వెయిట్ ఏ మినిట్ అని చెప్పి బయట కాంపౌండ్ అని బెల్ కొట్టి పిలిచి ఒక పెద్ద 2 files తెచ్చి పెట్టారు ఇక్కడ. ఇట్స్ బిగ్ ఫైల్స్, ఇంత పెద్ద ఫైల్స్ అనమాట అది. అన్ని చూపించి వాట్ ఎవర్ యాక్టివిటీస్ గవర్నింగ్ బాడీ మెంబర్స్ ఐ వాజ్ సో షాక్ బికాస్ when we started it is nothing, జీరో నుంచి స్టార్ట్ చేసాం. పర్మిషన్స్ తీసుకొని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఒక బాడీ ఫామ్ చేసి దానికి మేనేజింగ్ గవర్నింగ్ బాడీని ఫామ్ చేసి దానికి ప్రింట్ చేసిన బుక్లెట్ కూడా ఇప్పటికీ నా దగ్గర ఉంది. లిటరలీ వీ ప్రింటెడ్ దట్ మెటీరియల్ అవన్నీ చేసి వచ్చాము. అలాగ అయినది ఇప్పుడు సచ్ ఎ బిగ్ ఆర్గనైజ్డ్ యాక్టివిటీస్ రన్ చేస్తూ ఎవ్రీ ఇయర్ వాళ్ళు టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అంటే ఈవెన్ టుడే అల్యూమినీ మీట్స్ కండక్ట్ చేయడం కానీ, పాత సీనియర్స్ ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేయడం కానీ, I mean I attended one of them. At least I feel that whatever work you started, it's still lit up and it's going Suman. I mean మనం రాకముందర ఉండింది ఏఈ కానీ, బట్ ఇట్ వెంట్ డౌన్. అంటే మన బ్యాచ్ ఫస్ట్ సెకండ్ ఇయర్ లో ఏఈ ఉందనేది లేదు, బట్ దెన్ అగైన్ ఇట్ స్టార్టెడ్ అప్ విత్ యువర్ ఇనిషియేషన్ అండ్ స్టఫ్ కదా. సో దట్ వాస్ దేర్. Even at one point of time we brought in Neelkant also kada, because he was very much interested in electronics and stuff kada. He gave a seminar about how to do the programming in embedded systems and things that are there. So that was also there. Yeah. So నీ పరంగా ఏం డిఫరెన్స్ ఉంది సుమంత్ in terms of college and ఇప్పటికి? A lot of difference, and many things have changed. Yes, I faced many ups and downs, personally, professionally. A lot of things I have faced, and there are many dark days. And కొన్ని రోజులు ఎట్లా అంటే ఏమంటారు చూడు, లైట్ ఉన్నప్పుడు అందరూ ఉంటారు కానీ వెళ్తురు లేనప్పుడు నన్ను ఏడుకోవడం అంతా ఉండదు అన్నట్టు. అలాంటి సిచ్యువేషన్స్ చాలా చాలా ఫేస్ చేశాను. అది ఆల్ దోస్ అప్పుడు ఎందుకు అర్థమయ్యేది కానీ, బట్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ఆల్ దోస్ సిచ్యువేషన్స్. అండ్ ఎస్పెషల్లీ ఆ టైంలో నాకు ఎవరైతే ఫ్రెండ్స్ హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ, ఎస్పెషల్లీ త్రూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ రవిశంకర్, గురుదేవ్ శ్రీ రవిశంకర్ నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో, that has brought a great transformation in me. Okay. I can see literally I'm a different person from the Sumant of SRK Engineering College to the person whom I am now. Okay. Completely different. Maybe it's a rebirth. It's a kind of rebirth for me. Okay. I can see at times like I felt like I have died completely, and అలాంటి సిచ్యువేషన్స్ ఫ్యామిలీ పరంగా కానీ పర్సనల్లీ రిలేషన్షిప్ వైజ్ అన్నీ కూడా ఫేస్ చేసి ఉన్నాను. బట్ యా, ఇట్స్ ఆల్వేస్ డ్యూరింగ్ ది కాలేజ్ డేస్ లో కూడా ఏదో ఒక చిన్న మొత్తం డార్క్ రూమ్ లో
ఒక పిన్ ఉంటుంది చూడు, వెరీ సేఫ్టీ పిన్ తో టిప్ ఆఫ్ ది సేఫ్టీ పిన్ ఉన్నంత గ్యాప్ నుంచి చిన్న లైట్ రే ఆఫ్ లైట్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి లైట్ ఉన్నట్టుగా, ఈవెన్ వెన్ ఇట్స్ కంప్లీట్లీ డార్క్ ఫ్రమ్ ద డీప్ ఇన్సైడ్ మై హార్ట్ ఐ యూస్ టు ఫీల్ దట్ రే ఆఫ్ హోప్ ఆర్ సంథింగ్ ఈస్ దేర్, దిస్ ఇస్ నాట్ వాట్ ఐ ఎమ్ అన్నట్టు ఏదో ఒక ఇది ఉండేది. And that guidance I used to get from some or other source. Maybe that strong hope has conspired, made the universe to conspire me to help from different people and to reach where I am now. ఇట్లా చాలా మంది ద్వారా నేను ఇచ్చాను. అండ్ మై మదర్స్ బ్లెస్సింగ్స్ ఇవన్నిటి ద్వారా కూడా, అండ్ టోటల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. sometimes I feel your attitude కదా, కాలేజ్ స్టూడెంట్స్ కి, విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అనేది కూడా, ఇట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ సఫర్డ్ అండ్ ఫేస్డ్ in your time, whether that you don't want anyone else to go through that phase, right? That things comes up when person goes through many dark days and stuff, they don't want others to go through that, and they already know what is the way out of it కదా. మనం ఏం చేస్తే బయటికి రావచ్చు అనేది తెలిసి ఉంటుంది, ఎందుకంటే you are already there at that point of time and you came out of it, and that's not a place to be there for longer duration కదా. సో ఐ ఫెల్ దట్, అంటే అట్లీస్ట్ నాకు అనిపించింది అనమాట, అంటే అలా ఉండేసి ఐ ఫేస్ చేసి వచ్చా కాబట్టి మేబీ దట్ లెండ్ యూ టు ట్రై టు డూ డిఫరెంట్ థింగ్స్ న్యూలీ అండ్ సపోర్ట్ డిఫరెంట్ పీపుల్ అనేది నాకు అనిపిస్తుంది. సో ఐ మీన్ దట్స్ మై థింకింగ్. there are couple of things there. There is one incident, Ravi. Second year లో మనకి సమ్మర్ హాలిడే, సెకండ్ ఇయర్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ తర్వాత ఐ వెంట్ టు హైదరాబాద్ టు టేక్ కోచింగ్ ఫర్ క్యాట్ ఎగ్జామ్. అమీర్పేట్ దగ్గర కదా, అమీర్పేట్ లోపల ఏరియాలో ఉండేది. నేను ఇన్స్టిట్యూట్ నడుచుకుంటూ వెళ్ళేవాడిని. వన్ ఫైన్ డే ఒక రోజు నేను నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ సత్యం థియేటర్ నుంచి ఎట్లాగా అక్కడ వస్తాం, స్ట్రైట్ గా వస్తుంటే మెయిన్ రోడ్కి వచ్చి అక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి కొంచెం దూరం, 10-15 minutes. అక్కడ ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఉంటాయి, పాంప్లెట్స్ అన్ని రోడ్డు కనిపించినంత పాంప్లెట్స్ అన్ని కింద నుంచి ఎదుర్కొంటుంటే వాళ్ళు ఇస్తూ ఉంటారు, ఎప్పుడైనా వెళ్ళి ఉంటుంది తెలిసిండేది. అట్లా వెళ్తుంటే ఒక బెగ్గర్ అతను కిందన చిన్న స్టీల్ బాక్స్ లో ముందు పెట్టి డబ్బులు చూసుకుంటూ వెళ్తున్నాడు. ఎలా అంటే ఒళ్ళంతా కిందన కాళ్ళు రెండు మడిచేసి చేతులు రెండు ఇట్లాగా క్రాస్ మొత్తం పై బాడీ అంతా ట్విస్ట్ చేసి రోడ్డు పైన ఇలా పాక్కుంటూ కంప్లీట్ మంచి ఎండలోని. చాలా ప్యాథటిక్ అనిపించింది అది చూస్తాడు. నిజంగా యాక్టింగ్ చేస్తున్నాడో నిజంగానే వాడు ఆ స్టేట్ లో ఉన్నాడో తెలియదు, కానీ ఇట్ వాజ్ వెరీ ప్యాథటిక్. బట్ అలా చూస్తే మనుషులు ఏం ఫాల్ట్ ఉన్నట్టు అనిపించలేదు. అంత ఎండలో వాడు నిజంగా రోడ్డు మీద ఎలా దొరుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పేసి, నిజంగా ఆ నిమిషం వాడిని చూస్తుంటే ఎవరు వెయ్యాలనిపించి, కానీ వీడు నిజంగా లేదనిపించి అటు ఇటుగా ఆలోచిస్తూ దాటేశాను నేను. రూపాయి ఇవ్వాలన్నా వర్త్ లేనప్పుడు ఎవరికి ఇవ్వకూడదు అన్నది నా ఇది. వర్త్ ఉన్నప్పుడు రూపాయి కాదు 10 రూపాయలైనా వర్త్ అండి. అది దాటేసి అలా నడుచుకుంటూ వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్ళి అలానే అదే మైండ్ ఈ పోతే పోయింది 10 రూపాయల నుంచి ఆలోచించాలా, ఇవ్వాల్సి ఉంటే సరిపోయింది ఇట్లాగా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే కిందకి అలా ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. అంటే ఆల్రెడీ దట్ వాస్ ద టైమ్ వెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ మెనీ థింగ్స్ ఇన్ మై మైండ్ అన్ని నడుస్తున్న టైం నాకు అది, సెకండ్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫ్టర్ మై మదర్స్ ఎక్స్పైరీ. సో ఏంటిది హెల్ప్ చేయాలా వద్దని, ఇట్స్ స్మాల్ ఇన్సిడెంట్, నథింగ్ టు థింక్ మచ్. బట్ అట్లా నడుచుకుంటూ వెళ్తూ కిందకి అలా రోడ్ మీద చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఒకటి కనిపించింది. ఒక పర్సన్ ఫైల్ పట్టుకొని ఇన్షర్ట్ చేసుకొని నడుము దాకా ఫైల్ పట్టుకొని ఉన్నాడు. పాయింట్ టు బి నోటీస్, నేను రోడ్డు వైపు చూస్తుంటే అతను నడుము నాకు ఎలా కనిపిస్తుంది? నేను కిందకి రోడ్డు చూసుకుంటూ వెళ్తున్నాను, నా పాదాలు నడుచుకుంటూ నా పాదాలను చూసుకుంటూ కింద రోడ్డు వైపు చూసుకుంటూ వెళ్తుంటే నాకు ఒక అతను కనిపించాడు. అతను ఫైల్ పట్టుకొని ఇన్షర్ట్ చేసుకొని జిప్ ఫైల్ లాంటి ఫైల్ పట్టుకొని నడుము దగ్గర కనిపించాడు. అతనికి కాళ్ళు లేవు. అయినా చిన్న పార్ట్ ఆఫ్ ది ఫ్యూ ఇంచెస్ ఆఫ్ ది లెగ్ ఏదైతే ఉన్నదో దానికి ఇన్షర్ట్ చేసుకొని నీట్ గా ఫైల్ పట్టుకొని వెళ్తున్నాడు అని చెప్పండి.
నాకు సడన్ గా అది ఒక దట్ దట్ ఇప్పటికీ నాకు ఇన్సిడెంట్ గుర్తుంది. ఐ డోంట్ ఇట్స్ వెరీ స్మాల్ ఇన్సిడెంట్ అవ్వచ్చేమో తెలియదు కానీ, కరెక్ట్ కరెక్ట్. అంతా మన బాగున్న మనిషి అక్కడ రోడ్డు పైన అడుక్కోతున్నాడు, ఇక్కడ కాళ్ళు లేని వ్యక్తి ఫైల్ పట్టుకొని అతను ఇంటర్వ్యూకి వెళ్తున్నాడో జాబ్కి వెళ్తున్నాడో తెలియదు కానీ నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో నథింగ్ ఇస్ అంటే మనకి నథింగ్ ఇస్ ద హడల్ టు వాట్ వీ వాంట్ టు అచీవ్. ఆపర్చునిటీస్ ని వెతుక్కొని వెళ్తున్నాడు. అతనికి ఉన్న ఛాలెంజ్ ఉన్నప్పటికీ కూడా అతను ఆపర్చునిటీస్ వెతుక్కొని వెళ్తున్నాడు. ఎస్, సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ లైక్ నో యాటిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ కరెక్ట్. అంటే లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ దట్ వి అబ్జర్వ్ అండ్ లుక్ అట్, మనకి ఆ జరిగే వాటిలో కొన్ని కనిపిస్తాయి. ఏవి కనిపిస్తాయంటే వాట్ వీఆర్ సీకింగే కనిపిస్తాయి, లేదా ఏది మనకు అవసరం ఆ టైంకి కొన్నిసార్లు కొన్ని కనిపిస్తాయి అనమాట. సో దట్ కమ్స్ అవుట్ టు బి వెరీ ఇన్స్పైరింగ్ సమ్ టైమ్స్. కరెక్ట్. సో అక్కడ మనం ఆపర్చునిటీస్ ఫైండ్ అవుట్ చేయడంలో ఉంది, రైట్. సో సెకండ్ ఏంటంటే మనకి ఇంజనీరింగ్ చదివేటప్పుడు నా మోడ్ ఆఫ్ అంతా కూడా లిజనింగ్ లోనే నేను చాలా నేర్చుకుంటాను, మెమరైజ్ చేసుకుంటాను చదివిన దానికన్నా. సో క్లాసెస్ వినడంలోనే ఎక్కువ నేను నా ఇంటేక్ ఉంటుంది, నేను ఎగ్జామ్ అటెండ్ చేసేదని ఉంటుంది. సో ఆబ్వియస్లీ మన కాలేజ్ అంటే ఎక్కడైనా కానీ అందరూ కూడా ఒకేలా చెప్పినవారు, కొందరు మీడియంగా చెప్పేవారు ఉంటారు, బిలో యావరేజ్ చెప్పేవారు ఉంటారు. సో అప్పుడు ఫస్ట్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఇట్ వాజ్ ఏ నైట్ మేర్ ఫర్ మీ. ఎవ్రీ సింగిల్ క్లాస్ ఇస్ ఏ నైట్ మేర్ ఫర్ మీ. ఓకే. డన్. 3 సంవత్సరాలు నాకు టఫెస్ట్ పీరియడ్ అంతా కూడా ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్. అక్కడ బోర్డులు సరిగ్గా పని చేయకపోవడం అవచ్చు, ల్యాబ్ సరిగ్గా చేయకపోవడం అవచ్చు కూడా నాకు సింక్ ఇన్ అయ్యేది కాదు అసలు నాకు సబ్జెక్ట్ కొంచెం కూడా. సో వేరే ఫ్యూ అదర్ సబ్జెక్ట్స్ లైక్ అందులోనూ సెకండ్ ఇయర్ నాకు నా మదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత చాలా సబ్జెక్ట్ ఫస్ట్ టైం నా లైఫ్ లో బ్యాక్ లాగ్ ఉండడం కూడా ఫస్ట్ టైం అప్పుడే స్టార్ట్ అయింది. అట్లా చదువు కూడా ఎంత ఉండేది. బట్ నాకు ఐ థింక్ థర్డ్ ఇయర్ లోనూ ఫైనల్ ఇయర్ లోనే మనకి బిఆర్కే సార్ వచ్చేవారు, వర్మ గారు వచ్చేవారు, ఇంకొకరు ఎల్ఆర్ఎస్. కరెక్ట్ కరెక్ట్. అతను డిజిటల్ కంట్రోల్ సిగ్నల్స్ ఏదో చెప్పేవారు. నాకు ఏం సబ్జెక్ట్ గుర్తులేదు, పేపర్లు గుర్తులేవు, కానీ టోటల్ గా మర్చిపోయినాను ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ టు బి వెరీ ఫ్రాంక్. కానీ ఇప్పుడు అతని పేపర్ నేమ్ కూడా నాకు ఇప్పుడు వరకు క్లియర్ గా గుర్తుంది. డిజిటల్ కంట్రోల్ సిస్టమ్స్ చెప్పేవో అతను చెప్పిన క్లాస్ లో కొన్ని పాయింట్స్ కూడా ఇప్పుడు అంటే సబ్జెక్ట్ నిజంగా మోటివేట్ చేస్తే ఒక గుడ్ టీచర్ సబ్జెక్ట్ మోటివేట్ చేసి మనం విజువలైజ్ చేసుకోగలిగేటట్టు కూడా చెప్పగలిగారు. ఆ సబ్జెక్ట్ నేను చదువుకోకుండా కూడా చాలా మంచి మార్కులు తెచ్చుకున్నాను నేను. అన్ని సబ్జెక్టులు పాస్ మార్కులు వస్తే ఆ ఒక్క సబ్జెక్ట్ కూడా నాకు 70%, 80% వచ్చింది. ఈవెన్ డ్యూరింగ్ దట్ ఫేజ్ వెన్ యు ఆర్ నాట్ వెల్ అండ్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ యాజ్ పర్ యువర్ ఎక్స్పెక్టేషన్ కదా. అంటే మీ మదర్ ఇన్సిడెంట్ అయ్యి ఐ యూస్ టు వండర్ వాట్ ఏ గుడ్ టీచర్ కెన్ బ్రింగ్. అంటే ఒక గుడ్ టీచర్ ఒక స్టూడెంట్ లైఫ్ లో ఎంత మిరాకల్స్ చేయగలరు, ఎలాంటి స్టూడెంట్ లైఫ్. అంటే ఇప్పుడు నేను కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దీంట్లో ఉన్న వాళ్ళని కూడా మోటివేట్ చెప్పగలిగే ఒక ఇది ఒక టీచర్ కి ఉన్న కెపాసిటీ. ఇది ఒక క్లాస్ కి ఒక గుడ్ టీచర్ వస్తున్నారంటే, ఒక గంట చెప్తున్నారంటే, ఆ గంట స్టూడెంట్ లైఫ్ లో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవచ్చు మనకు తెలియకుండానే. సో దట్స్ వాట్ ఐ యూస్ టు బిలీవ్ ఇన్. సో నేను ఇక్కడ మా కాలేజ్ లో ఫోకస్ పెట్టేది కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి అందించాలి. ఎంత ఎక్కువ చెప్పేసామని కానీ ఉన్న సబ్జెక్ట్ లో ఎంత వరకు వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలి, వాళ్ళు అవుట్ ఆఫ్ ది బుక్ థింక్ చేయాలి, ఆలోచించాలి అన్న పరంగా వాళ్ళకి అలాంటి ఒక ఎడ్యుకేషన్ ఇద్దామని మై ఇంటెన్షన్ అండ్ ఫోకస్. కరెక్ట్. అంటే ఐ సీ దట్ whenever you talk to me about your college and stuff కదా, I see that whatever things you want to try newly and stuff కదా, that is very visibly seen. అంటే ఐ హావ్ మై ఓన్ ఛాలెంజెస్ ఇన్ దిస్. I know. అంటే లొకేషన్ బట్టి ల్యాబ్ ఎక్విప్మెంట్ అన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్. అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాక పీపుల్ విల్ టర్న్ అప్ ఆర్ నాట్ యూ డోంట్ నో, అండ్ హౌ పీపుల్ పర్సీవ్ ఇట్, బికాస్ ఇట్స్ ఎ న్యూ థింగ్ కదా. అన్లెస్ నువ్వు చెప్పావు కదా, అన్లెస్ ఒక బ్యాచ్ అయినా నేర్చుకుని వెళ్ళి వాళ్ళు ప్రూవ్ చేసి ఏదన్నా తెచ్చుకుంటే నెక్స్ట్ వాళ్ళకి ఆటోమేటిక్గా అది ఎంకరేజ్మెంట్ కింద అయిపోద్ది. బట్ డూయింగ్ దట్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ వెరీ టఫ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ నాట్ నోన్ ఎట్ ఆల్ కదా. సో దట్ థింగ్ ఈజ్ ఏ రియల్ ఛాలెంజ్. బాగుంది సార్. ఇంకోటి, కాలేజ్ ఉన్నప్పుడు ఎనీ లవ్ స్టోరీస్ యూ హ్యాడ్?
నేను కాలేజ్ రన్ చేయకపోయి ఉంటే నేను డెఫినెట్లీ వుడ్ హావ్ షేర్ విత్ లేదా మా పిల్లలు అనుకుంటే ఎంత స్ట్రిక్ట్ గా సార్ ఉంటున్నారు మళ్ళీ ఏంటి ఇవన్నీ. ఇట్స్ ఓకే కదా, ఫైన్, ఇట్స్ ఫైన్. దే ఆల్సో నో కదా, యూ ఆల్సో హ్యాడ్ ఇన్ కాలేజ్ ఐ థింక్, బట్ ఎనీవే ఇట్స్ యువర్ చాయిస్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రివీల్. Yeah. అంటే కాలేజ్ లో, ఇంజనీరింగ్ కాలేజ్ లో మా రిలేషన్షిప్ లో ఏం లేదు కానీ, బట్ దెర్ ఇస్ టు few people whom I used to like and admire. Couple of people, especially my friend ఎవరైతే నాకు మెడిటేషన్ అది గైడ్ చేశారు, because that was my darkest time and no one was there, and she is the only person who supported me. So yeah, they used to be kind of liking to her, but it's more of like a friendly friendly thing, and she's still my one of the best friend even now. You are still in touch with everyone? Okay. Nice. Yes, I'm still in touch, and on any day I can count on her that yeah, she's there with me. Okay. That's of it, and that's it. But yeah, there's a love story ante not in college but after my studies. Yes. నాకు ఇంట్లో మ్యాచెస్ అది చూస్తున్నారు when I was working in Hyderabad. So I was like kind of, after my mother's incident, my entire perspective to life has changed. I say, what is the purpose of all of these things? ఇప్పుడు రిలేషన్ నేను చూస్తున్నంత కాలం మ్యారేజ్ అవుతుంది, అత్తమామలతో గొడవ ఉంటుంది, లేకపోతే దీని గొడవ అంటారు, ఇది చేయలేదని గొడవ ఉంటుంది, ఇది పెట్టలేదని గొడవ ఉంటుంది, ఇది అంటారు. ప్రతి దానికి పట్టింపులు. రిలేషన్షిప్ ఈజ్ మెంట్ టు బి హ్యాపీ. అలాంటిది పోయి అన్ని ట్రెడిషన్స్, ప్రాక్టీసెస్, టుగెదర్నెస్ పెంచడానికి, బాండింగ్ పెంచడానికి ఉండాల్సింది పోయి ఈ వీటిని పట్టుకొని ఇంకా డిఫరెన్సెస్ ఇవి అన్ని చూస్తూ ఉంటే నాకు ఐ లాస్ట్ ఫెయిత్ ఇన్ దిస్ సిస్టమ్. టిపికల్ ఫ్యామిలీ సెటప్ ఇదంతా కూడా నాకు కాదు. ఐ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ but then there used to be I met one friend. ఆ తర్వాత కూడా ఏమి అంటే నాకు అన్ని అవుట్, వేరే వాళ్ళకి ఏదో చేయాలి, వేరే వాళ్ళకి అది చేయాలి అన్న మూడ్ లో ఉండేవాళ్ళు. కానీ the first time when I met one of my friends, and I realized that taking self care and self love is also important. Very important. I forgot totally. Correct. టోటల్ మర్చిపోయాను. దాని చాలా దూరంగా వెళ్ళిపోయాను నేను. అంటే నేను అనేది ఒకటి అనే దాని నుంచి నా నుంచి నేను చాలా దూరంగా వెళ్ళిపోయాను. సో అలాంటి ఒక ఇది వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ దట్ వాజ్ ది టైం వెన్ ఇంట్లో కూడా మ్యాచెస్ చూస్తున్నారు. ఐఎమ్ టోటలీ ఇదంతా ఉన్న టైంలో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఎస్, మేబీ ఇఫ్ షీ ఈస్ దేర్ ఇన్ లైఫ్ దెన్ ఐల్ బి హ్యాపీ. వరకు లైఫ్ లో స్ట్రగుల్సే కదా అన్నట్టు అనిపించింది. సో స్లోలీ ఆర్ రిలేషన్షిప్ స్టార్టెడ్ అండ్ ఇట్ వెంట్ ఆన్. బట్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అండ్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మదర్ లేకపోవడం, అండ్ దట్ వాజ్ ది టైమ్ when I quit my job and I started my college. Correct. So everything is a challenge for them, for their parents. And she is very principled, and she is very what is that, చాలా వాల్యూ బేస్డ్. ది పేరెంట్స్ కి ఇష్టం లేకుండా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది స్ట్రాంగ్ ఒపీనియన్. సో ఐ రెస్పెక్టెడ్ దాట్ అండ్ వీ వెయిటెడ్ ఫర్ 6 years. Correct. All these years is a lot of struggle. చాలా స్ట్రగుల్, మెంటల్ గా స్ట్రగుల్, కాలేజ్ పరంగా స్ట్రగుల్ ఉండేది, ఒక పక్క దీని పరంగా స్ట్రగుల్ ఉండేది. మా ఇంట్లో ఫోర్స్ చేసేవారు, వాళ్ళ ఇంట్లో తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది. ఇన్ని చాలా స్ట్రగుల్ ఉండేది. బట్ దెన్ వాట్ మేడ్ మీ గో త్రూ ఈస్ అగైన్ దిస్ మెడిటేషన్ అండ్ దీస్ ప్రాక్టీసెస్, నాలెడ్జ్, అండ్ దీస్ ఆర్ ది థింగ్స్ which has moved me. But at one point of time, we then realized that we had to take a call. And when we saw that this is not going to happen, and we have 2 choices left before us. ఏదో మనం ఇంకా ఏదైనా మనం ముందుకు వెళ్దాము, లేదంటే ఇంకా ఆపేద్దాము అని. ఐ ఫెల్ట్ పేరెంట్స్ కి సఫర్ చేసేది కరెక్ట్ కాదని. దెన్ వీ డ్రాప్. మేమే ఇంకా డ్రాప్ చేసేసాము. It was hard for me. That was during the corona time. And
ఆ టైంలో అగైన్ దట్ పీరియడ్ 2 to 3 years is a very adventurous story. Maybe this one interview may not be sufficient. అంటే నాకదే అనిపిస్తుంది It's a very very great adventurous story. నీకున్న ఎక్స్పీరియన్సెస్ కి ఐ థింక్ వీ షుడ్ మేక్ సిరీస్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. వన్ థింగ్ ఒకటి వచ్చి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేసేదానికి, ఇంకొకటి ద డార్క్ డేస్ దట్ యూ హ్యావ్ గాన్ త్రూ అండ్ హౌ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. So many things are there. So we can see later or at some point of time whenever we get time with you and things అప్పుడు ప్లాన్ చేద్దాం. సో కానీ నాకు ఒకటి అనిపించింది, నువ్వు స్టార్టింగ్ లో ఈ కాలేజీలు వీటి గురించి చెప్తా ఉన్నావు కదా, సెటప్ చేసి బ్యూరోక్రసీ గురించి. నాకు రజనీకాంత్ ఆ సినిమా ఉండేది కదా, ఏది అతను యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ కాలేజ్ పెట్టడానికి వస్తాడు, డబ్బులన్నీ తీసుకొని 300 crores ఎంతో తీసుకొని 100 crores తో ఒక యూనివర్సిటీ ఏదో పెట్టాలని వస్తే బ్యూరోక్రాట్స్ ఎవరు అందరికి లంచాలు ఇచ్చుకుంటా వెళ్తా ఉంటాడు. సో ఆ సిచ్యువేషన్ లో సంథింగ్ సిమిలర్ గా అనిపించింది. అంటే ఇట్స్ నాట్ టు దట్ స్కేల్ బట్ ఆన్ సిమిలర్ లైన్స్ అనే అనిపించింది చూస్తే. Yes. But things have changed. Total గా 100% కరెక్ట్లీ అయిపోయింది అని అన్నాను, కానీ బట్ లిటిల్ బెటర్ దాన్ వాట్ ఐ సీన్. నేను అప్పుడు స్టార్టింగ్ అది ఇప్పటికీ కొంతవరకు కొంచెం బెటర్. ఓకే ఓకే, నైస్ నైస్ సుమంత్. ఇంకోటి, గోయింగ్ బ్యాక్, హౌ వాజ్ యువర్ డేస్ బిఫోర్ కాలేజ్? అంటే హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్ ఆర్ స్కూలింగ్? ఆ టైంలో ఏమన్నా మేజర్ ఇన్సిడెంట్ దట్ యూ వాంట్ టు టచ్ అపాన్? మేజర్ ఇన్సిడెంట్స్, it's all like I'm like అమ్మకుట్టి, అమ్మకుట్టన్ మదర్స్ ప్యాంపర్డ్ చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి ఐ వాజ్ వెరీ ఇంట్రోవర్టివ్, చాలా ఇంట్రోవర్టివ్ ఉండేవాడిని అంట. అసలు ఏం మాట్లాడేవాడిని కాదు, చాలా చాలా సైలెంట్ గా ఉండేవాడిని అంట. బట్ ఇట్ వాజ్ మై మదర్ హూ పుష్ మీ లైక్ ఫర్ సింపుల్ థింగ్స్, లైక్ చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు అనమాట. అంటే అప్పుడు మనకి వెహికల్స్ ఏమి లేవు కదా, ఎక్కడికి వెళ్ళాలి, నడుచుకుని వెళ్ళాలి, చెయ్యాలి, ఒక్కడిని వెళ్ళి రావాలి. మై మదర్ యూస్ టు సెండ్ మీ టు కిరాణా షాప్ వెళ్ళేది సరుకులు తీసుకురమ్మని. వాళ్ళు ఏదో బిల్లు ఇచ్చేసేవారు. వచ్చిన తర్వాత ఇది ఇంత రేట్ ఎందుకు అయింది, ఇది ఇంతే కదా అని అడిగితే మాట్లాడేవాడిని కాదు, సైలెంట్ గా తీసుకొచ్చేసేవాడిని. షీ న్యూ దట్ నాకు చాలా భయం అని తెలుసు మాట్లాడడానికి. వెళ్ళి అడుగు అని చెప్పేసి, వాళ్ళని అడగడానికి భయం. ఇంత రేట్ ఎందుకు వేసారు, అడగమని, ఇది ఎక్స్పైరీ డేట్ అంతా చూడలేదు, వెళ్ళి అడుగుమని చెప్పేసి. షీ యూస్ టు ఫోర్స్ మీ టు డూ దట్ ఆల్ బై మై సెల్ఫ్. బయటకు పంపించి చేసి అట్లాగా ప్రతి చోట కూడా ఐరనింగ్ పంపించడం, సరిగ్గా చేయలేదని అడుగు కొంచెం మళ్ళీ వెళ్ళి వెనక్కి పంపించమని అడగడం, ఇట్లాగా షీ యూస్ టు పుష్ మీ ఎవ్రీ స్మాల్ థింగ్స్. వన్ సచ్ ఇన్సిడెంట్ ఈస్ కాలేజ్ లో, స్కూల్ టైంలో, ఐ థింక్ ఇట్ మస్ట్ బి 3rd or 4th, ఐ డోంట్ రిమెంబర్. కాంపిటీషన్స్ పెడతా ఉంటారు కదా యూజువల్లీ, సమ్ ఇండిపెండెన్స్ అట్లాగా పెడుతున్నప్పుడు నేమ్స్ అడిగారు. నేమ్స్ అడిగితే అప్పట్లో 1 రూపీ ఏదో కట్టాలి అని చెప్పి అనేవారు, జస్ట్ నేమ్ ఇవ్వడానికి. అడిగితే నేను ఇంటి దగ్గర అడిగి చెప్తాను అని చెప్పి వచ్చాను. ఇంటికి రాగానే మా మదర్ కోప్పడ్డారు, ఎందుకు పేరు ఇవ్వలేదని, అంటే పేరెందుకు ఇవ్వలేదని. అంటే ఇట్లాగా అడుగుతానని చెప్పేసి అంటే అప్పుడు కోప్పడి చెప్పారు, ఇక్కడ నుంచి ఎలాంటి కాంపిటీషన్ వచ్చినా నన్ను అడగకుండా అన్ని కాంపిటీషన్ లో కూడా పేరు ఇవ్వాలి, వదలకుండా. ఓకే, సూపర్, బాగుంది, నైస్. ఓకే, సో ఐ రిమెంబర్ దట్ ఇంపుకే నాకు సిస్టర్ అట్లా తిట్టడం అది గుర్తుంది నాకు. తిట్టడం కూడా ఎట్లా అంటే కాదు, ప్రతి దాంట్లో నువ్వు కంపల్సరీ ఇవ్వాలి, పార్టిసిపేట్ చేయాలి, అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి, ఏ గేమ్ ప్రతి కాంపిటీషన్ లో కూడా నీ పేరు ఇవ్వాలి నువ్వు ఆడకుండా అని చెప్పి, అంటే చాలా ఇదిగా చెప్పారు అన్నమాట. వెరీ వెరీ స్ట్రాంగ్ వర్డ్స్. సో I remember that. So these are the incidents, small incidents which shaped me. Okay. Nice. And another incident which I can recall is my father తో నేను ఎవ్రీ సండే మార్కెట్కి వెళ్తాను, కంపల్సరీ. మోటివేషన్ ఏమి అంటే ఆ రోజు ఎంత చేంజ్ మిగిలితే ఆ చేంజ్ అంతా నాకు ఇచ్చేయాలి. దట్ ఈస్ మై మదర్స్ కండిషన్. నేను డిబ్బీలో వేసుకొని ఆ డబ్బులన్నీ సేవ్ చేసుకునేవాడిని. అలా వెళ్తూ ఒకరోజు మా ఫాదర్ ఏం చేశారంటే, నేను బ్యాగ్ పట్టుకునేవాడిని, మా ఫాదర్ కూడా కొంచెం పట్టుకునేవారు. మా ఫాదర్ ఏమో ఆ మార్కెట్ కి వెళ్ళేటప్పుడు, అది ఇట్స్ టౌన్, మార్కెట్ మధ్య నుంచి తీసుకువెళ్ళి
అప్పట్లో నవ్ అయిన ప్యూర్ వెజిటేరియన్, బట్ అప్పుడు తినేవాడిని, నాన్ వెజ్ కూడా తినేవాడిని. సో వెజిటబుల్స్ కి ఫిష్ నాన్ వెజ్ మార్కెట్ కి మధ్యలో బండి పార్క్ చేసేవారు. ఓకే, ఫస్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ నుంచి బండి వేసుకొని మార్కెట్ మధ్య నుంచి వచ్చేవారు. సడన్ గా నా దగ్గర బ్యాగ్ తీసుకొని బైక్ తీసి ఇచ్చి బైక్ ఎక్కన్నారు. కొంచెం జల్లు మంది నాకు అప్పటి వరకు ఆయన ఎవరు బండి రాదు, ట్రై చేయలేదు, సైకిల్ ఒకటి వచ్చు. తీ అన్నారు, బండి ఎక్కన్నారు. నేను షన్ అయినా, బండి తీ అన్నారు. బండి ఎక్కిన తీ స్టార్ట్ చేయపర్లేదు అన్నారు. నాకు రాదు అన్నారు. తీ పర్లేదు, నేను ఉన్నాను కదా నీకు ఎందుకు తీ అన్నారు. బండి కొట్టేసుకుంది. సడన్ గా చెప్పారు, చేయలేదు, తీసేయమంటున్నారు. ఏంటో బాబు అనుకున్నాను. బండి కొడుతుంటే బండి కొట్టేలాగా తీసుకుంటే గేర్ వదిలేసే టప్ మన ఎగిరి ముందు పడి ఆగిపోయి కంగారు అయిపోయాను అనమాట. తర్వాత మళ్ళీ ఫాదర్ బండి తీసుకొని ఎల్లిందర చెప్పారు. ఏం ఇలా అంటే భయం వేసేసింది అన్నారు. లైఫ్ దేనికి భయపడకూడదు, అదే ధైర్యంగా చేసుకుంటూ పోవాలి, దేనికి భయపడకూడదు, భయపడుతూ నువ్వు ఏది చేయలేవండి. బాగుంది. It's a very small incident, but these are very deeply rooted in the consciousness. బాగుంది. ఇంకొకటి ఫ్యూ క్వశ్చన్స్ ఐ వాంట్ టచ్ అపాన్, రైట్? లైక్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్? My definition of happiness is to be able to have a smile on the face in whatever situation we are in. అంటే అలా కదా, అంటే నీకు ఏం చేస్తే హ్యాపీనెస్ వస్తుంది బేసిక్గా? వెన్ డూ యూ ఫీల్ హ్యాపీ యాజ్ సచ్? What brings happiness to you? Yes, there are a couple of things which really make me happy, like when we do something for others and that bring transformation others. వాళ్ళలో ఏదో ఒక చేంజ్ వచ్చింది, వాళ్ళకి బెనిఫిట్ అయింది అన్నది హ్యాపీనెస్ అనిపిస్తుంది. when our parents see that, we feel proud of you అన్నప్పుడు there are a couple of things which makes me happy. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కాలేజ్ ఉంది, ఫైనల్ ఇయర్స్ కి వాళ్ళ ప్లేస్మెంట్స్ కోసం చాలా కష్టపడుతుంటాను. ఎవరికైనా ఒక ప్లేస్మెంట్ వచ్చింది అనుకునేసరికి ఆ రోజు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ రిలాక్స్, ఎస్ ఐ హావ్ డన్ సంథింగ్, ఐ ఫీల్స్ వెరీ హ్యాపీ. అట్లా ఉంటుంది. దెర్ ఆర్ థింగ్స్ which when I see my daughter, spend time with her, it's very relaxing, I feel very happy. Sometimes she brings me out of my mood, whatever I am in. Stress anta potundi. Yeah, spend time with my wife. She is very caring and loving, very supportive. Nice. But then what I also realized is, especially the knowledge, one should be happy irrespective of any situation and people. Okay, that's what we call unconditional happiness. Okay, so by default happiness should be your ideal state anta, antena? It should be kaadu. By nature we are happy. By our own nature is that. Okay. We move away from that and attach situations and people to happiness. Okay. So it's difficult, and then sometimes it might be difficult to practice that, but ideally one should be happy irrespective of anything. Okay, బాగుంది. And so delinking happiness with situations and people is the real happiness. Correct. బాగుంది. గుడ్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఇంకొకటి, హౌ డు యూ పర్సీవ్ మనీ ఇన్ యువర్ లైఫ్? Yeah, money is needed to meet our basic needs, to get things done. కొంత మనీ అనేది కావాలి. మనీ ఉంటేనే హ్యాపీనెస్ అనేది లేదు. మనీ అంటే మనం మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఉన్నాము, టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, ఎన్ని తీసుకున్నాం కాబట్టి మనీ అనేది కావాలి. బట్ మనీ ఎర్న్ చేయాలి, బట్ మనీ షుడ్ నాట్ ఎర్న్ అస్. ఓకే, ఇంట్రెస్టింగ్. మనీ ఇప్పుడు ఏమంటే
డబ్బు సంపాదించడం కోసం తెలియకుండానే డబ్బు మనల్ని రూల్ చేస్తూ ఉంటుంది. సో దట్ షుడెంట్ బి ద కేస్. దట్స్ వాట్ ఐ ఫీల్. అలాగని మనీ లేకుండా, ఇంతకు ముందు అట్లా ఉండేది, మనీ అవసరం ఉండేది కాదు, అవసరం లేదు, మనీ ఇస్ నాట్ నీడెడ్ అన్నట్టు ఉండేది. బట్ లైఫ్ teaches some lessons. Money is needed. Even for example, I want to do service. కాలేజ్ ఏదో ప్యూర్ గా కమర్షియల్ లైన్స్ లో నడపాలనుకోవట్లేదు. నిజంగా నాకు అన్ని కోట్లు ఉన్నట్టు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేసి ఉండేవాడిని. విచ్ ఇస్ నియర్ టు కష్టం కదా. ఈవెన్ మనం మంచి చేయాలనుకున్నా సరే, సర్వీస్ కెనాట్ బి వాట్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ అంటారు, సర్వీస్ కెనాట్ బి మేడ్ అవుట్ ఆఫ్ అన్ ఎంప్టీ బౌల్. సో మనీ ఈస్ నీడెడ్, బట్ మనీ ఈస్ నాట్ ది నెసెసరీ. అది ఉంటేనే అవుతుందని లేదు. ఓకే ఓకే, బాగుంది బాగుంది. ఇంకొకటి, లో పాయింట్ హై పాయింట్ గురించి అడగను, ఎలాగో నువ్వు అన్నీ చెప్పేసావు కాబట్టి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడున్న సుమంత్, కాలేజ్కి బ్యాక్ వెళ్ళే సుమంత్కి ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలన్నా, లేదా ఇప్పుడు కాలేజ్లో చదువుతున్నారు అనే స్టూడెంట్స్కి నువ్వేమన్నా నీ లెర్నింగ్స్, లేకపోతే నువ్వు క్యాప్టివ్ చేసిన నీ ఎక్స్పీరియన్స్ ద్వారా చూసిన థింగ్స్ని ఏమన్నా షేర్ చేసుకొని, ఈ థింగ్స్ చేస్తే మీకు బెటర్గా ఉంటుంది, లేకపోతే ఈ థింగ్స్ గమనించుకోండి, లేదా ఏదైనా మెసేజ్ ఆర్ యువర్ థాట్ ప్రాసెస్ ఏదన్నా చెప్పాలనుకుంటాం? అంటే కరెంట్ స్టూడెంట్స్ అంటున్నావా, మన కాలేజ్కి? కరెంట్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ కానీ, లేకపోతే నువ్వు వెళ్ళి బ్యాక్ దెన్ అక్కడ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్న సుమంత్కి చెప్పాలనుకో, ఇప్పుడున్న నువ్వు మేబీ టైం ట్రావెల్ చేసి బ్యాక్ వెళ్ళి చెప్పాలంటే ఏం చెప్తావు? యా, so world has n number of possibles, infinite. It's not a wonder, but infinite possibilities and opportunities ఉన్నాయి. And you have all the capability and potentiality to achieve anything which you wanted to do. Okay. ఏదైనా సాధించగల ధైర్యం, సామర్థ్యం ఉంది. దానికి కావాల్సిన ధైర్యం తెచ్చుకోవడం, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడమే. You can do any wonders which you wanted to do. Okay. And always think high. Don't aim small. Chinna aims వద్దు, big aims. Keep your aims high. And while pursuing that, one అంత passionate గా pursue చేస్తాము, equally more important, one should be enjoying oneself. Okay. ప్రాసెస్ ని కూడా ఎంజాయ్. బయట ఆఫర్ ఏమైతుందంటే, సాధారణంగా ఏదైనా ప్యాషనేట్ గా చేసుకొని చేసేటప్పుడు తెలియకుండానే ఒక జోన్ లోకి వెళ్ళిపోతారు. ఏమంటే దే మూవ్ అవే ఫ్రమ్ దెమ్సెల్వ్స్, టేకింగ్ కేర్ ఆఫ్ వన్ సెల్ఫ్, అండ్ చాలా స్ట్రెస్ జోన్ లోకి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే డిఫరెంట్ గా మారిపోతూ ఉంటారు. బట్ వైల్ యూ పర్సూ యువర్ ప్యాషన్, ఎంజాయ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్, అండ్ that will make life very juicy, fruitful. Okay. Is that one of the reason that when you move away from your own center, you come back to this art of living center and correct it again once in a while? Yes, obviously. ఇప్పుడు ఇన్ని చెప్తున్నా, ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. నేను ఇది ప్రతిరోజు ఉంటానని లేదు. ప్రతిరోజు ఏదో సిచ్యువేషన్ వస్తుంది, టఫ్. ఈవెన్ నా ఏవో 11 months శాలరీ పెండింగ్ ఉంది, ఏవో సమ్ ఛాలెంజెస్ ఉన్నాయి. తెలియకుండానే మూవ్ అవే ఫ్రమ్ అవర్ సెంటర్. Time and again we have to come back to this. Correct. Every day I meditate, and sometimes I take a break for myself. You should give time for oneself. That is what I say. Every day, at least 1 hour or at least half an hour, everyone you should give time for oneself. Complete half an hour ఇంకేమీ ఉండకూడదు ఇంకా. At least the 20 minutes, half an hour. And once in a while take a break, do some random stuff. ఓన్లీ చదువు ఒకటే ఎయిమ్స్ అవ్వకూడదు, పర్సంటేజెస్ ఒకటే ఏం అవ్వకూడదు, జాబ్ ఒకటే ఏం అవ్వకూడదు. ఇన్ బిట్వీన్ మధ్యలో సమ్ ర్యాండమ్ స్టఫ్ చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి. ఓకే బాగుంది సుమంత్. థ్యాంక్స్ సుమంత్. మొత్తానికి ఇది క్లబ్ చేసి ఇంటర్వ్యూ కంప్లీట్ చేయాలి.
వినే వాళ్ళకు కూడా మంచి పర్స్పెక్టివ్ ఇన్సైట్స్ వస్తాయని అనుకుంటున్నాను. అంటే డిఫరెంట్ జర్నీ కదా, రాదర్ దాన్ ద కన్వెన్షనల్ జాబ్ జర్నీ అండ్ దిస్ థింగ్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఛాలెంజెస్ దట్ యూ టుక్ అప్. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ handed over to you all clean కదా, it was not like that కదా, it was given abruptly or thrown into it or you chose to make it up. And నాకు అది నచ్చింది, మెయిన్ మోటివేటింగ్ ఫ్యాక్టర్, యూ వాంట్ టు కీప్ అప్ యువర్ మదర్స్ నేమ్ సో సమ్వేర్ అలైవ్ అనే పాయింట్ బాగుంది. సో దట్ హౌ ఇట్ బ్రాడ్ చేంజ్ అండ్ స్టిల్ ఇప్పుడు కాలేజ్ రన్ అంటే అంటే ఐ సీ వెన్ యూ పోస్ట్ ద ఫొటోస్ అండ్ స్టఫ్ నా ఈవెంట్స్ యాక్టివిటీస్ చేసి కాలేజీలో మొన్న సంక్రాంతికి ఇప్పుడు రంగోలీ కాంపిటీషన్ ఇప్పుడు మరి నాకు కరెక్ట్ గుర్తులేదు, సమ్ ఫెస్టివల్కి ఆర్గనైజ్ చేసి ఫొటోస్ అవి పెడతా ఉంటే చూస్తూ ఉంటాం అన్నమాట. సో నైస్ అండ్ ఇంట్రెస్టింగ్. థ్యాంక్స్. So I would like to thank you for giving the opportunity to నేను ఫస్ట్ అనుకున్నాను, నేను ఇంటర్వ్యూ చేసేంత ఏమి ఉంది నాకు ఏమో అనుకున్నాను, బట్ తెలియకుండా నేను ఎంత మాట్లాడేసంత ఆశ్చర్యంగా ఉంది. బట్ ఐ ఆల్సో వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ to all those who may listen to this. And yeah, like I said, I have challenges with respect to infrastructure and all. I'm looking forward to some help because this is tightly I'm managing the institution, so I need some help from the friends or kith and kin who are the well-wishers or who can think in the similar lines. వాళ్ళ నుంచి if they can support me in infrastructure paranga college ki at least for the lab equipment can support చేయగల computers or laptops which you are not using, ఎవరైనా యూజ్ చేయకుండా కానీ ఇట్లా ఉంటే it will help people here. I think it should be I think it should be definitely possible, సుమంత్. అంటే వన్ ఆర్ ద అదర్ పర్సన్ అంటే ఎవ్రీ 5 మెంబర్లో 2 మెంబర్ దగ్గర అయితే ఉండుద్దని అనుకుంటున్నాను రిటర్న్ హెల్ప్ చేసేది. సో ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు రీచ్ అవుట్ టు దెమ్ అండ్ ఫైండ్ ఏ వే టు గెట్ దట్ టిల్ టు యూ. సో లెట్ us see and get it, and hopefully people who are listening also, if they want to contact by Sumant, it's better just reach out Sumant through his number or from our group. మన హెల్ప్ చేస్తే ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను వీళ్ళకి అకాడమిక్ కాకుండా వీళ్ళకి స్కిల్స్ పరంగా లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ పరంగా ట్రైనింగ్ ఏది ఇస్తున్నాను. ఐ హ్యావ్ టు స్పాన్సర్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ రూరల్ అండ్ సెమీ అర్బన్. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, దే కెనాట్ అఫోర్డ్ టు పే an extra penny for these kind of skills, but which requires some బయట నుంచి తీసుకొచ్చి వీళ్ళు టీచ్ చేయాలంటే which requires దీని వరంగా కూడా ఆల్రెడీ there are few people helping me. But some people, if anyone can wish to come forward, it will be really helpful for me and I'll be grateful. Okay. So thank you so much, Ravi, for giving me this opportunity. I wanted to have, so it was my wish, so I did it ante. So thanks Sumant. Okay, good day Sumant. అయితే రికార్డింగ్ స్టాప్ చేస్తాను మరి. Okay Ravi.